హలో సభాధ్యక్షులు, ఇవాల్టి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయిన మాజీ శాసనసభ్యులు ఆత్మీయులు దాస్యం వినయ్ భాస్కర్ గారు. దాస్యం వినయ్ భాస్కర్ గారి గురించి మాట్లాడేప్పుడల్లా నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటి ఉంది. ప్రజల పట్ల దాస్యం, పార్టీ పట్ల వినయం, శత్రువుల పట్ల భాస్కరత్వం, శత్రువుల పట్ల తీక్షణత కలిగి ఉండే వ్యక్తిత్వం దాస్యం వినయ్ భాస్కర్. ఆయన నేతృత్వంలో వరంగల్లో పోరాటం ఎట్లా పోటెత్తిందో, ఎన్ని అద్భుతమైన ఘటనలు ఇక్కడ జరిగినాయో, ఒక గొప్ప పోరాట చరిత్రను లిఖించినారు మీరందరూ కూడా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చరిత్ర ఉంది. ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి అద్భుతమైన చరిత్ర ఉంది. చరితార్థులైన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ, ఈ గులాబీ కండువా ధరించిన వాళ్ళందరూ కూడా చరితార్థులు, గొప్ప చరిత్రని సొంతం చేసుకునేవాళ్ళు. రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి, దాంట్లో చాలా మంది నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, అధికారంలోకి వస్తారు, పదవులు పొందుతారు, అది వేరు. కానీ ఒక సగర్వమైన చరిత్రను సొంతం చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. నాకు బాగా గుర్తు, నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగిన రోజు. దాన్ని మనం విద్రోహ దినం అన్నాం. తెలంగాణ విద్రోహ దినంగా మనం పరిగణించేవాళ్ళం. మహానుభావులు జయశంకర్ గారు, కాళోజీ గారు, భూపతి కృష్ణమూర్తి గారు, ఇట్లాంటి పెద్ద మనుషులంతా కూడా ఎక్కడ తెలంగాణ చరిత్రను మనం మర్చిపోతామో, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఎక్కడ మరుగున పడిపోతుందో, ఎక్కడ ప్రజల స్మృతి పథంలోంచి ఆ పోరాట జ్ఞాపకాలు జారిపోతాయో, జరుగుతున్న వివక్ష అన్యాయానికి సంబంధించినటువంటి కాన్షియస్నెస్, ఆ స్పృహని ఎక్కడ కోల్పోతారో అని చెప్పి దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు వాళ్ళు నిరంతరం కూడా. అంటే ఒక నిప్పును దాచిపెట్టారు. కొంచెం మాట్లాడొద్దన్న వెనుక ఉన్న వాళ్ళందరూ, మాకు అట్లే ఫీడ్బ్యాక్ సరిగ్గా వస్తలేదు, దూరం ఉండి నేను గొంతు పెంచాల్సి వస్తుంది నాకు. భారతంలో ద్రౌపది అంటది, కృష్ణుడు రాయబారానికి పోతున్నప్పుడు ద్రౌపది అంటదన్నమాట, కృష్ణ, నేను ఇన్ని సంవత్సరాలుగా కోపాన్ని బిగబట్టి ఉన్నా, ఆగ్రహాన్ని బిగబట్టి ఉన్నా, నేను ఇంటి కోడల్ని, ఇంటి కోడల పట్ల ఎట్లా వ్యవహరించాలి, అది మామ కావచ్చు, బావలు కావచ్చు, అందరూ కూడా ఏం చేసినారు, నన్ను నట్టనడి సభలో వస్త్రాపహరణం చేశారు. అంతకంటే ఘోరమైన అవమానం ఉంటుందా? ఒక స్త్రీ పట్ల ఇట్లా వ్యవహారం చేయొచ్చునా? ఆ రోజు నుంచి నేను కోపాన్ని దాచుకున్నాని అక్కడ ఏమంటదంటే, చిచ్చొడింగట్టినట్లు రక్యస తాల్మితో అంటది. రాక్షసమైన ఓర్పుతో, రక్యస తాలిమితో చిచ్చొడింగట్టినట్లు, చిచ్చును ఓళ్ళగట్టుకున్నట్టు, నిప్పును ఓళ్ళగట్టుకున్నట్టు నేను పగను దాచుకున్నా అంటది. నిప్పును ఓళ్ళే దాచుకుంటే అది మనల్ని కాల్చేస్తుంటది, ఆ బాధ వశం కాకుండా ఉంటుంది. అట్లా నేను పగను దాచుకున్నా అంటది. అది కాళోజీ గారు కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, భూపతి కృష్ణమూర్తి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు. 69 ఉద్యమంలో ఉద్విగ్నంగా పాల్గొన్న వాళ్ళు, తెలంగాణను ప్రాణప్రదంగా ప్రేమించిన వాళ్ళు, వాళ్ళు కూడా ఎక్కడ ఈ తెలంగాణ పోరాటపు అగ్ని ఆరిపోతుందో అని వాళ్ళు చిచ్చు ఒళ్ళగట్టుకున్నట్టు కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఆ నిప్పునట్లా కాపాడుకుంటూ వచ్చిండ్రు అన్నమాట.
తిరిగి ఇంకొక తరానికి ఆ నిప్పును అందించాలి. మనకు స్పోర్ట్స్లో ఏం చేస్తారంటే ఆ ఒలింపిక్ జ్యోతిని పట్టుకొచ్చి ఒకరి నుంచి ఒకరికి అందిస్తారు. అట్లా ఈ పోరాటపు కారడాలు, ఈ పోరాట జ్వాలను తిరిగి ఇంకో తరానికి అందించాలని వాటిలో పట్టుకొని వచ్చింది. అట్లా వాళ్ళు పాపం, అది మనకు విద్రోహ దినం. అందుకే నవంబర్ 1. ఆ నవంబర్ 1 విద్రోహ దినం అప్పుడు నాకు వినయ్ భాస్కర్ అన్న ఫోన్ చేసి, ముఖ్యమంత్రి వస్తున్నాడు వరంగల్కి నవంబర్ 1 విద్రోహ దినం సందర్భంగా. ముఖ్యమంత్రి వచ్చింది అన్న దానికి రాలేదు ముఖ్యమంత్రి. కాకతీయ ఉత్సవాలు అప్పుడు వచ్చి విద్రోహ దినం జరుగుతోంది వరంగల్లో, పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తోంది. అప్పుడున్న సమైక్య ప్రభుత్వం. ఏం చేయాలన్నా అన్నాడు. నేను ఒక చిన్న ఉపాయం చెప్పిన, హాజరు కమ్మన్నాను. అందరు హాజరు కాలేదు, నువ్వు హాజరుగా అని చెప్పిన. ఆయన వెళ్ళి హాజరయ్యిండు. హాజరై అందరూ చరిత్ర అంతా చెప్తున్నారు. మనం చరిత్ర పట్ల కాన్షియస్గా లేకుంటే చాలా అన్యాయం జరుగుతుంది. చరిత్ర తెలిసి ఉండాలి, ఎవరి చరిత్ర వాళ్ళకి తెలిసి ఉండాలి. నీ చరిత్రను నువ్వు మర్చిపోతే నిన్ను నువ్వే మర్చిపోయినట్టు. కనుకనే మనం మన చరిత్ర మనకు తెలియక పొట్టి శ్రీరాములు మరణించను, ఆంధ్రప్రదేశ్ అవతరించను అనే చరిత్రనే చదువుకున్నాం. అసలు పొట్టి శ్రీరాములు మరణానికి తెలంగాణకు నిమిత్తమే లేదు, తెలంగాణకు అసలు సంబంధమే లేదు. దాన్ని తీసుకొచ్చి మన చరిత్రతో ముడిపెట్టి ఆయన మరణించాడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఆయన మరణిస్తే ఏర్పడ్డది ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, ఆయన మరణిస్తే ఏర్పడ్డది ఆంధ్ర రాష్ట్రం. 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తర్వాత కూడా మద్రాసు మాకు కావాలి అని చెప్పి ఆంధ్ర వాళ్ళు చేసిన పోరాటంలో భాగంగా పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచాడు మద్రాసు కోసం. మనకు మద్రాసుతో మనకేం సంబంధం? మనకేమి రాజధాని లేని వాటి కాదు. మన రాజధాని మనకు హైదరాబాద్, బ్రహ్మాండమైన సుప్రతిష్ఠితమైన నగరం మనకుంది. మన మద్రాసుతో ఏం సంబంధం? కానీ మన మీద రుద్ది ఆ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పేరిట పొట్టి శ్రీరాములు బొమ్మలు మన దగ్గర పెట్టొద్దని కాదు, ఆయనను గౌరవించొద్దని కాదు, మన చరిత్రకు సంబంధం లేదు, ఆయన పెట్టి ఇవన్నీ చేస్తారు. అప్పుడు ఆ రోజు ఏం చేసినారంటే వినయ్ భాస్కర్ గారు ఆ నవంబర్ 1 విద్రోహ దినం వేదిక మీదకి పోయి సరిగ్గా ముఖ్యమైన వక్త మాట్లాడుతున్నప్పుడు ఈయన వేదిక మీద లేచి నిలబడి ఓ బ్లేడ్ తీసుకొని ఆ వెనక నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఆ ఫ్లెక్సీని చింపేయడం మొదలుపెట్టినాడు. బ్లేడ్తో చింపేయడం మొదలుపెట్టినాడు. ఇక ఆ తర్వాత ఆయన ఇంటికి పోలీసులు రావడం, పెద్ద ఘర్షణ, ఇదంతా జరిగింది. ఇది ఒక ఘటన. మళ్ళీ ఒకసారి కాకతీయ ఉత్సవాలని చేసింది. కాకతీయ ఉత్సవాలు చేస్తే ఆయన అక్కడనే ఆ వేదిక మీద అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, ఆయన కూర్చొని ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు, ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఉపన్యాసం మొదలుపెట్టాడు వేదిక మీద కూర్చొని. వినయ్ భాస్కర్ గారు చాలా సింపుల్గా నిరసన తెలియజేశారు. వాళ్ళందరూ కుర్చీల మీద కూర్చుంటే ఈయన కింద కూర్చున్నాడు. చిరంజీవికి ఉపన్యాసం మనసున పట్టదు, కిరణ్ కుమార్ రెడ్డికి ఉపన్యాసం మనసున పట్టదు. మీరు పైన కూర్చోండి అంటే మీరు ఎప్పుడో మా నెత్తి మీద కూర్చున్నారు. మీరు మా నెత్తి మీద కూర్చున్నారు, మాకు అధిపతులై మమ్మల్ని పీడిస్తున్నారు. మేము దీని నుంచి విముక్తి పొందాలని కోరుతూ నేను కింద కూర్చుంటా అని కింద కూర్చున్నాడు ఆయన. అట్లా ఇక్కడ ప్రతి యాదవరెడ్డి గారు ఆయన ఎప్పుడో గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ స్థాపించి ఒక పట్టభద్రుల మధ్య ఒక అవగాహన కోసం మిత్రుడు టార్చర్ అనుభవించాడు పోలీసు స్టేషన్లలో. భయంకరమైన దెబ్బలు కొట్టినారు. ఎవరికి లేదు, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు ఒక చరిత్ర ఉన్నది. వరంగల్లో ఉన్న ప్రతి మట్టి కణం కూడా అది వీరత్వంతోనూ త్యాగంతోనూ మెరిసిపోతుంటది. ఇక్కడ ప్రతి మట్టి కణము అగ్ని కణమే, ప్రతి మట్టి కణం అగ్ని కణమే. నేను అందుకే ఇక్కడ అన్నాను, ఒకసారి ఇక్కడ 25 లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభని నిర్వహించినప్పుడు నేను పాట పాడుతూ ఒక మాట అన్నాను. మానుకోట మట్టికి దండాలు బెడదమా, మానుకోట మట్టికి దండాలు బెడదమా,
ఆడ మహిమ గల్ల రాళ్ళు కొన్ని ఏరుకుందమా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర ఓదమా, తెలంగాణ జాతర ఓదమా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర ఓదమా, తెలంగాణ జాతర ఓదమా. మానుకోట మట్టికి దండం. అక్కడ రైల్వే స్టేషన్ లో రాళ్ళు ఉంటాయి, అవి మామూలు రాళ్ళు కాదు, అవి మహిమ గల్ల రాళ్ళు. ఏం మహిమ ఉంది వాటికి అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు, వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు పరిపాలన, ఆయన వారసుడిగా వచ్చిన జగన్ తెలంగాణ మీద వాళ్ళ పెత్తనాన్ని తిరిగి ఏర్పాటు చేసుకోవడం కోసం వస్తుంటే, ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఒక పర్వర్టెడ్ లీడర్షిప్, ఒక లుంపెన్ లీడర్షిప్, ఒక గుండాగర్ది, ఒక బెదిరింపులు చేసేటువంటి ఒక నాయకత్వం ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు బిలాఖతి, ఈ ఇద్దరి కాంబినేషన్, ఆ ఫ్యాక్షనిజం, ఇక్కడి గుండాయిజం, ఈ రెండు కంబైన్డ్ కాంబినేషన్ అన్నమాట, డెడ్లీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మానుకోటలో వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరచుకోవడం కోసం మానుకోట రైల్వే స్టేషన్లో దిగుతుందంటే, తెలంగాణ లంబడి బిడ్డ రాయి అందుకున్నాడు. రాయి అందుకొని కొడితే ఏమైందంటే, ఆ డెడ్లీ కాంబినేషన్ కకావికలైపోయింది. ఆ కాంబినేషన్ ను బద్దలు కొట్టింది ఆ రాయి. అందుకని ఆ రాయికి మహిమ ఉన్నది, అది మహిమ గల రాయి అని ఆ రోజు నేను పాట పాడి చెప్పిన. అది నేను అందుకే చెప్పేది, ఇక్కడ ప్రతి రాయికి చరిత్ర ఉన్నది, ప్రతి మట్టి కణం కూడా ఇక్కడ అగ్నికణమై ప్రకాశించింది ఈ ఓరుగల్లు భూమి మీద. అటువంటి ఓరుగల్లు భూమి మీద ఒకసారి తెలంగాణ పోరాట చరిత్రను మళ్ళీ పునఃస్మరణ చేసుకోవడం అనేది ఇవాళ నాకు చాలా దక్కిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇవాళ డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో చాలా 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 ప్రముఖమైన రోజు ఇది. ఇది విజయ ఘట్టం డిసెంబర్ 9 అనేది. ఎవరన్నా అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఫోన్లలోకి ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఎట్లా? దయచేసి బయట మాట్లాడుకోండి ఫోన్. ఇది ఒక విజయ ఘట్టం, ఒక విజయ దుందుభి మోగిన రోజు. మనం చరిత్రను యాద్ చేసుకోవాలి తప్పకుండా. చరిత్రను ఎందుకు యాద్ చేసుకోవాలి, చరిత్రను ఎందుకు స్మరించుకోవాలి? ఏంది అసలు డిసెంబర్ 9? ఒక నాయకుడి, ఒక మహానాయకుడి పోరాట దీక్షకి, లక్షలాది మంది ప్రజల నిరుపమానమైనటువంటి సాహసోపేతమైనటువంటి పోరాటానికి త్యాగధనులైనటువంటి తెలంగాణ యువకుల ప్రాణత్యాగాలకి, బలిదానాలకి విజయం సిద్ధించిన రోజు ఈ డిసెంబర్ 9. విజయం సిద్ధించిన రోజు కనుక ఆ పోరాట చరిత్రని స్మరించుకోవడం, ఆ త్యాగాల్ని స్మరించుకోవడం, ఆ పోరాట దీక్షని స్మరించుకోవడం ఎందుకోసం అంటే, దీన్ని స్మరించుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకి మనం ఆత్మ గౌరవాన్ని, ఆ ఆత్మగౌరవం యొక్క విలువని బోధించడం కోసం, అందించడం కోసం డిసెంబర్ 9ని జరుపుకోవాలి. డిసెంబర్ 9 అనేది భవిష్యత్ తరాలకు ఆత్మగౌరవము, సామాజిక బాధ్యత. మనం ఒక సామాజిక బాధ్యతతో మెదులుకోవాలి. సమాజం పట్ల మనకు బాధ్యత ఉంటుంది. జయశంకర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, ప్రజలకు కష్టాల అనుభవాలు ఉంటాయి, వాళ్ళ కష్టాల యొక్క అనుభవాలు ఉంటాయి, కానీ వాటి పరిష్కారాలు ప్రజలకు తెలియవు. ఆ పరిష్కారాలను తెలియజేయవలసిన బాధ్యత విద్యావంతులమైన మనది అనేవాడు ఆయన. విద్యావంతులైన వాళ్ళు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ తరఫున పోరాడకపోవడం దేశద్రోహం అనేవాడు. కనుక చదువుకున్నందుకు, కొంత తెలివి పొందినందుకు, కొంత ఒక సమర్థతని మనం పొందినందుకు, 3 పూటల అన్నం తింటున్నందుకు, ఎవరికైతే ఆ హక్కు నిరాకరించబడ్డదో, ఎవరికైతే అభివృద్ధి నిరాకరించబడ్డదో, ఎవరికైతే ఉద్యోగాలు నిరాకరించబడ్డదో,
ఎవరికైతే భూములు నిరాకరించబడ్డాయో, ఎవరికైతే సాగునీరు నిరాకరించబడ్డదో, వివక్ష అమలైందో వాళ్ళ తరఫున గొంతు విప్పాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి బిడ్డకు ఉంటది. చైతన్యవంతుడైన ప్రతి బిడ్డకు ఉంటది. అటువంటి బాధ్యత కలిగి ఉండాలి. ఏదో మనం స్క్రీన్ టైంలో ఎక్కువ గడపడం కాదు, సినిమాలు చూస్తూ గడపడం కాదు, ఎంటర్టైన్మెంట్లో కొట్టుకుపోవటం కాదు. నిరంతరం ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఏమైపోయిందంటే నిరంతర వినోదం. 24 గంటలు ఛానల్ ఉంటుంది. వార్తలను కూడా ఎంటర్టైన్మెంట్ డ్రామాటిక్గా ఇస్తారు. ఓ సినిమా చూస్తున్నట్టుగా వార్తలు చూపిస్తారు. మన చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, దానికి అతుక్కుపోతున్నాం. మనిషి మాట్లాడుకుంటలేడు. స్క్రీన్ టైం. ఉష్ట్రపక్షి అని ఉంటుంది, అది ఇసుకలో తలదూర్చి ఉంటుంది. అది బయటికి చూడదు ప్రపంచాన్ని, ఇసుకలో తలకాయ పెట్టి ఉంటుంది. ఇవాళ మనమందరం ఉష్ట్రపక్షులమే సెల్ ఫోన్లో తలదూర్చి ఉంటున్నాం. నిద్రలో కూడా ఇట్లా అంటున్నారు ఆ వేలు. స్క్రీన్ టైం పెరిగిపోయింది మనకు. ఒక పిల్ల అన్నదట తల్లిదండ్రులతోని, అమ్మా మీరు నిజంగా నన్ను కన్నరా లేకుంటే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారా అన్నదట. నా ప్రేమ నన్ను ఏం చూస్తలేరు, నన్ను పట్టించుకుంటలేరు, ఫోన్లో గడుపుతున్నారు, ఇది ఏంది అని చెప్పి పిల్లలు కూడా పట్టించుకోవడం, వాళ్ళకో సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఈ దశలో చరిత్రని యాద్ చేసుకోవడం, సమాజం కోసం నిలబడే ఒక సంస్కారాన్ని ప్రజలకు ఇవ్వాలి. పోరాటాలు గెలుస్తాయి. కార్ల్ మార్క్స్ అన్నాడు కదా, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మార్క్స్, ఎంగెల్స్ చెప్పారు. కేసీఆర్ తన ఆచరణతో నిరూపించాడు, పోరాడితే విజయం వస్తుంది. ఆ పోరాట మార్గం ప్రజలకు అర్థం కావాలి, ఆ పోరాట సూత్రం ప్రజలకు అర్థం కావాలి, గమ్యం చేరుతామనే నమ్మకాన్ని ఇవ్వాలి, నాయకుడి మీద విశ్వాసం కలగాలి, ఈ నాయకుడు నిలబడతాడనే విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం ఉంటే ప్రజలు ఎంత సాహసానికైనా సిద్ధపడతారు, ప్రజలు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారన్నది నిరూపించినటువంటి రోజు ఈ డిసెంబర్ 9. నా దృష్టిలో డిసెంబర్ 9నే తెలంగాణ వచ్చింది. డిసెంబర్ 9నే తెలంగాణ వచ్చింది. అంటే సముద్రంలో పడవ పోతుంటుంది. పడవ పోతూ ఉంటే దిక్కు దరి ఏం కనబడదు, ఎటు పోతున్నామో తెలియదు, ఎక్కడ భూమి ఉందో తెలియదు, తీరం కనబడతలేదు. 1969 నుంచి జరిగిన పోరాటంలో తీరం కనబడలే. మొట్టమొదటిసారి తెలంగాణ ప్రజలు చేసిన ఒక ఉద్యమానికి విజయం లభించిన రోజు, అంటే ఈ పోరాట నావకు తీరం కనిపించిన రోజు డిసెంబర్ 9. ఆ రోజు తీరం కనబడ్డదు. తీరం దాకా నావ పోయింది జూన్ 2 నాడు ఆ తీరానికి చేరి ఆ గట్టు మీద పడవను లంగరేసినాం. కానీ తీరం ఎప్పుడు కనబడ్డది? డిసెంబర్ 9 రోజే కనబడ్డది. ఓ మనం చేరబోతున్నాం, ఆ గట్టుకు చేరబోతున్నాం. గట్టు కనబడ్డది. సముద్ర ప్రయాణంలో గట్టు కనబడ్డది. ఆ తీరం కనిపించిన రోజు డిసెంబర్ 9. డిసెంబర్ 9 నవంబర్ 29 దీక్ష వల్ల వచ్చినటువంటిది డిసెంబర్ 9. నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 29 లేదు. నవంబర్ 29 కేసీఆర్ చారిత్రాత్మక దీక్షను పూనిన రోజు. ఆ దీక్ష 11 రోజులు ప్రకంపనలు సృష్టించింది తెలంగాణలో. మామూలు ప్రకంపం కాదు. భూమి ఆకాశాలు ఒకటి చేసింది తెలంగాణ. అటువంటి ఒక ప్రకంపన పుట్టింది తెలంగాణలో. ఆ 11 రోజులు అట్టుడికి పోయింది తెలంగాణ. ఆ అట్టుడికి పోయి చివరికి ఒక అనివార్య పరిస్థితి వచ్చింది. ఢిల్లీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోయినాయి. కేసీఆర్ ఆరోగ్యం బాలేదు, కీటోన్స్ పెరిగిపోతున్నాయి, ఆయన అసలే డయాబెటిక్, బీపీ కూడా ఉంది. 11 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. గొంతు పూర్తిగా లోపల నుంచి వస్తుంది, మాట మాట్లాడొస్తలేదు, క్రాంప్స్ వస్తున్నాయి, సోడియం లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఆయన పరిస్థితి ఏం బాలేదు. దాసరి ప్రసాదరావు గారు అప్పుడు డైరెక్టర్ నిమ్స్కి ఆయన ప్రకటించారు, ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నాడు, ఆయన తొందరగా ఈ దీక్షను ముగించాలి అని చెప్పి ప్రకటించారు. ఆ దశలో మొత్తం తెలంగాణ ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. తెలంగాణ కావాలి, కేసీఆర్ కూడా కావాలి. కేసీఆర్ పోతే ఎట్లా?
కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ఉద్యమం ఉంటుంది. ఇవాళ చాలా మంది మాట్లాడతారు, కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్తో ఏమొచ్చింది. ఆ రోజు ప్రజలన్నది కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ఉద్యమం ఉంటది, కేసీఆర్ ఉంటేనే తెలంగాణ వస్తుంది. కనుక కేసీఆర్ పోవద్దు, కేసీఆర్ను కాపాడుకోవాలి. బీఆర్ఎస్ ఎలక్షన్లలో ఓడిపోతే ఏమనేవాళ్ళు? ఆ రోజున టీఆర్ఎస్ అయిపోయింది తెలంగాణ ఉద్యమం అయిపోయింది. టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ ఉద్యమానికి వెయ్యేనుగుల బలం వచ్చేది, ఊపు వచ్చేది, విజృంభణ వచ్చేది. ఇప్పుడేమంటున్నారు, కేసీఆర్ ఏం చేసిండు. మరి ఆ రోజు ఆ పరిస్థితి ఎందుకున్నది? ఆ రోజు ఎందుకు టీఆర్ఎస్ చుట్టే తిరిగింది? ఎందుకు టీఆర్ఎస్ను ఓడించాలని సమైక్య రాష్ట్ర నాయకులు ప్రయత్నాలు చేసిండ్రు? ఎందుకంటే టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా మారింది. ఆ పార్టీ ఒక ఆయువు పట్టుగా మారిందనమాట. అందుకని చెప్పి గులాబీ జెండానే తెలంగాణ ఉద్యమానికి అండ అని భావించారు గనక ఆ దీక్ష ఆ రోజు ఢిల్లీని గడగడ వణికించింది. ఒకవేళ ఆయన ప్రాణం పోతే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. ఒక ఎంపీ, ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్, ఒక 60 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పోరాట కాంక్షని ఎత్తుకున్నాడు. ఆయన ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. పెద్ద ఎత్తున ఆయనకు ప్రజాభిమానం ఉంది. అటువంటి నాయకుడికి ఏమన్నా అయితే కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి పారేస్తారు ప్రజలు అని భయపడ్డారు కనుకనే ఇదే డిసెంబర్ 9 రోజున ఫోన్ మొదట వినోద్ గారికి వచ్చింది. ఏం ప్రకటించమంటారు, ఎట్లా ప్రకటించమంటారు? దీక్ష బలం ఎటువంటిదంటే ప్రభుత్వం మనల్ని అడిగింది ఎట్లా ఏం ప్రకటన చేయాలని. అది ఎట్లుందంటే దేవుడు, బ్రహ్మదేవుడు నిన్ను పుట్టించే ముందు తనే వినయంగా ఏమని రాయాలని నీ తలరాత అని అడిగినట్టున్నది. ఏమని ప్రకటించమంటారు అని అడిగితే ఎవరు డిక్టేట్ చేశారో తెలుసు. కేసీఆర్ గారు మాట్లాడే పరిస్థితులు లేరు, ఫోన్ మాట్లాడే పరిస్థితులు లేడు ఆయన. అప్పుడు జయశంకర్ గారిని మాట్లాడమన్నారు. ఫోన్ వినయ్ భాస్కర్ గారి దగ్గరే ఉంది. ఆ ఫోన్ వినయ్ భాస్కర్ గారు అంటే ఒక చారిత్రక ఘటనలో మేమందరం భాగస్వాములం. ఇవాళ తలుచుకుంటే నిజంగా ఈ చరిత్ర అంతా మనం నిర్మించినామా అని అనిపిస్తుంది. మనది మనకు మామూలుగా అనిపిస్తుంది, కానీ భవిష్యత్ తరాలు గొప్పగా చదువుకుంటాయి దీని గురించి. బాధ ఏంటంటే మనం చరిత్ర రాసుకోలే. మనకు మన చరిత్ర పట్లనే చాలా నిర్లక్ష్యం. రాసుకోలే, మనం ఎవరం కూడా చెప్పుకోలే. ఆఫ్రికన్ సామెత ఒకటి ఉంది, సింహాలు తమ గురించి తాము చెప్పుకోకుంటే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్ర అవుతాయని. ఇవాళ మన గురించి మనం చెప్పకుంటే రేవంత్ రెడ్డి చెప్పే పిచ్చి చరిత్ర అవుతుంది. ఏం చెప్తున్నారు ఇవాళ ఆయన? మహేష్ గౌడ్ గారు అంటున్నారు. ఏమంటున్నారు ఆయన? కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాలేదు అంటున్నాడు. ఎట్లా వచ్చిందట? దయాభిక్షం వల్ల వచ్చిందట. సోనియా గాంధీ గారు కరుణించి ఇచ్చారు, ఆమె దయాభిక్షం. అది వాళ్ళ బానిస మనస్తత్వానికి ప్రతీక. దేశానికి స్వాతంత్ర్యం జాతీయోద్యమ పోరాట పటిమ వల్ల వచ్చిందా, విక్టోరియా మహారాణి దయ వల్ల వచ్చిందా? బ్రిటన్ పరిపాలకురాలైనటువంటి విక్టోరియా మహారాణి దయదలిస్తే వచ్చిందా, పోరాడితే వచ్చిందా? రక్తం మరుగుతున్న వాళ్ళు, చైతన్యం ఉన్నవాళ్ళు, సజీవంగా ఉన్నవాళ్ళు, మనుషులైన వాళ్ళు ఏమంటారంటే ఆ మనిషికి ఉండేటువంటి ఆ రేషం, ఆ పోరాట స్పృహ, చైతన్యం ఉన్నవాళ్ళు ఏమంటారంటే పోరాటంతో వచ్చింది అంటారు. కానీ బానిస భావంతో ఉన్నవాళ్ళు ఏమంటారంటే బ్రిటిష్ కాలంలో కూడా ఉండేవాళ్ళు. బ్రిటిష్ కాలంలో కూడా మనకెందుకు స్వాతంత్రం, ఎందుకు, బ్రిటిష్ వాళ్ళు ఇంత అభివృద్ధి చేస్తున్నారు కదా అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు నేను కొంచెం పక్కకు పోతున్నట్టు అవుతుంది, కానీ ఒక నవల అన్నమాట. ఒక లాయర్ ఉంటాడు. ఆ లాయర్ దగ్గరికి సత్యాగ్రహులు అంటే గాంధీతో పాటు పోరాడుతున్న వాళ్ళందరూ వచ్చి ఆయనను చందా రాయమంటారు. జాతీయోద్యమ పోరాటం కోసం వాళ్ళ సత్యాగ్రహ పోరాటానికి మద్దతుగా చందా రాయమంటారు. చందా రాయమంటే లాయర్ కోప్పడతాడు. ఎందుకే మీకు బ్రిటిష్ వాళ్ళు ఇంత మంచిగా పరిపాలిస్తుంటే రైళ్ళు వేస్తున్నారు, పోస్ట్ ఆఫీసులు తీసుకొస్తున్నారు, కరెంటు తెస్తున్నారు, అందరికి చదువు చెప్తున్నారు, ఎందుకే ఉన్నది బ్రిటిష్ వాళ్ళే మంచిగా ఉన్నది, మనోడు వచ్చి పీకేదే ఉన్నది అంటే అయ్యో కాదు, మన సంపదనంతా బ్రిటన్కు తరలిస్తున్నారు, మన ముడి పదార్థాలని తీసుకుపోతున్నారు, మనం బానిసత్వాన్ని అనుభవిస్తున్నాము, కుక్కలు భారతీయులు ఈ ప్రవేశానికి అనర్హులు అని బోర్డులు పెడుతున్నారు,
జలియన్వాలాబాగ్లో మన వాళ్ళని చంపేసినారు, మనల్ని దారుణంగా అవమానిస్తున్నారు, చరిత్ర లేదంటున్నారు, సంస్కృతి లేదంటున్నారు అని వాళ్ళంటే అవన్నీ మీ పిచ్చి మాటలే. బ్రిటిష్ వాళ్ళే బాగుంది, నాకు సార్ బిరుదు ఇచ్చారు, నేను ఇవాళ కోర్టులో బ్రహ్మాండంగా వాదిస్తున్నా, నాకు గొప్ప గౌరవం ఉంది సమాజంలో, ఎందుకంటే స్వతంత్రం వద్ద ఏమో వెళ్ళిపోండి అన్నాడు. ఆయన పోతుంటే ఆయన భార్య కనబడ్డది వాళ్ళకు, ఆమె మంచిది, ఆమెకు గాంధీ పట్ల భక్తి ఉంది, స్వతంత్రం రావాలనే కోరిక ఉంది, ఆమె కూడా సత్యాగ్రహి, ఆమె పాల్గొంటుంది పోరాటంలో. ఆమె ఎదురైంది వీళ్ళని చూడగానే, అరే వీళ్ళు ఎందుకు వచ్చారు మా ఇంటికి అంటే చందా కోసం వచ్చినాం. అయ్యో అవునా, రండి 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 అని ఆమె ఇంట్లో తీసుకుపోయి వాళ్ళకి నీళ్లు ఛాయ అన్ని ఇచ్చి టిఫిన్లు పెట్టి ఆమె ఆ కాలంలో ఓ 116 రూపాయల చందా రాసి వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత భర్త దగ్గర పోగానే ఏం చేసాం ఇప్పటిదాకా అంటే వాళ్ళకి చందా రాసిన. ఎందుకు రాసినావు, నేను వద్దని పంపించేసిన, ఎందుకు రాసినావు నువ్వు అనవసరంగా అన్నాడు. అని అందరు రాసినావా, మరి వాళ్ళు ఏమన్నా రిసిప్ట్ ఇచ్చిండ్రా అన్నాడు. ఇచ్చిన 116 రూపాయల రిసిప్ట్, ఎందుకైనా మంచిదా రిసిప్ట్ తీసిపెట్టు అన్నాడు భర్త. ఎందుకు అన్నది, ఏమో రేపు స్వతంత్రం వస్తే వచ్చినప్పుడు ఈ రిసిప్ట్ చూపిస్తా, నేను కూడా చందా రాసిన. ఇటువంటి మనుషులు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, ఇటువంటి వాళ్ళు అప్పుడు వద్దన్నారు, అభివృద్ధి చాలన్నారు. అభివృద్ధి దేవునికి ఓట్ల నైవేద్యం అన్నాడు ఓ నాయకుడైతే. కేసీఆర్ గారు కరీంనగర్లో ఉప ఎన్నిక సృష్టిస్తే అప్పుడు ఏమన్నారంటే అభివృద్ధి దేవుడికి ఓట్ల నైవేద్యం అన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, నేను ఒక బండలింగంపల్లి ఊర్లో మాట్లాడుతున్నా, నేను ఉపన్యాసం చెప్తున్నా తెలంగాణ గురించి. అప్పుడు జీవన్ రెడ్డి గారు నిలబడ్డారు కేసీఆర్ గారు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉడితే ఎంత బాగుండే అన్నాడు ఆయన. నేను అక్కడ సభలో మాట్లాడుతూ ఉంటే నాకు కోపం వచ్చింది ఆ స్టేట్మెంట్ చూసి. అరే ఇక్కడ తెలంగాణలో బతికేమో అగాధం అయిపోయి, మనకి సాగునీరు లేదు, వ్యవసాయాలు నాశనమైపోతున్నాయి, చట్టాలను అతిక్రమించి ముల్కీ రూల్స్ను ఉల్లంఘించి జీవోలను పక్కకు పెట్టి అక్రమంగా మన ఉద్యోగాల్లోకి చొరబడుతున్నారు. ఫలితంగా మన వికాసం అడుగంటిపోయింది. మనం జీవన్మరణ పోరాటం చేస్తున్నాం. తెలంగాణలో 2 మార్గాలు అప్పుడు, అయితే తుపాకీ పట్టుకొని నక్సలైట్లలో పోవాలి, లేకుంటే ఉరి పోసుకొని చచ్చిపోవాలి. ఇదే 2 మార్గాలే ఉన్నాయి తెలంగాణ యువకుల ముందట. అటువంటి పరిస్థితి మనం అనుభవిస్తుంటే అరే ఈయనేంది వచ్చి ఇట్లా మాట్లాడతాడు, ఎవరైతే ఇవాళ తెలంగాణ పోరాటానికి అడ్డంగా నిలబడ్డాడో, ఎవరైతే తెలంగాణ పోరాటాన్ని అపహాస్యం చేస్తున్నాడో. ఒకసారి రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నాడు, నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డం కాదు నిలువు కాదన్నాడు. నేను అడ్డంగా లేను నిలువుగా లేను అన్నాడు. అప్పుడు సిపిఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి లేచి ఒక మాట అన్నాడు, నిజమే నువ్వు అడ్డం లేవు నిలువు లేవు, కొంచెం వంకరున్నావు అన్నాడు. కొంచెం వంకరున్నావు నువ్వు, చక్కగా లేవు అని అన్నాడు. అట్లా అటువంటి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పుడితే ఎంత బాగుండన్నాడు. నాకు కోపం వచ్చి నేను ఆ ఉపన్యాసం చెప్తున్నా. అక్కడ ఉపన్యాసం చెప్తూ ఆ రోజు అక్కడ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతు ఆత్మహత్య చేసుకున్న ఆ పత్రిక చూయించి, ఆ ఫోటో చూయించి, మనం ఇంత దుర్మార్గమైన బాధలు అనుభవిస్తుంటే, తెలంగాణలో పుట్టినోని జీవితం ఏది కూడా తెల్లారిపోతుంటే, ఇట్లా మనం కనీసం చదువుకు కూడా నోచుకోకుండా, తగిన విద్యాలయాలు కూడా లేకుండా, తగినన్ని కాలేజీలు లేవు, యూనివర్సిటీలు లేవు, మనం ఈ రకమైనటువంటి బాధ అనుభవిస్తూ తెలంగాణ వస్తే ఇవన్నీ పరిష్కారం అయితే అని మనం ఉద్యమిస్తుంటే, ఈ బానిసలు చూడండి ఎట్లా మాట్లాడుతున్నారో, రాజశేఖర రెడ్డి తెలంగాణలో పుడితే ఎంత బాగుండు అని మాట్లాడుతున్నాడు అని నేను మాట అడిగాను. అక్కడ ఉన్న రైతును అడిగిన, ఒకవేళ నిజంగా రాజశేఖర రెడ్డి తెలంగాణలో పుడితే ఏమైతుండే అన్న. వెంటనే నా ముందటున్న రైతు అన్నాడు, ఏమైతుండే సార్, వాడికి ఇట్లే మా లెక్క ఉరి పెట్టుకొని సత్తుండే అన్నాడు. వాడే ముఖ్యమంత్రి అవుతాడనా, వాడు మా లెక్కనే ఉరి పెట్టుకొని చచ్చిపోవు అన్నాడు. అది తెలంగాణ ప్రజల్లో ఆ రోజున్న నిర్వేదం, నిరాశ, నిస్పృహ, అటువంటి పరిస్థితి. తెలంగాణ అనుభవించిన పీడన మామూలు పీడన కాదు, మామూలు దుఃఖం కాదు. ఆ దుఃఖం అందుకే వాళ్ళ పాపం జయశంకర్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళు కాపాడుకుంటూ వచ్చి చిన్న రాష్ట్రాల భావన మళ్ళా ఒకసారి పురుడు పోసుకుంటున్నటువంటి దశలో 96 నుంచి చిన్న రాష్ట్రాల భావన మళ్ళా పురుడు పోసుకున్నది భారతదేశంలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా అలయన్స్ ప్రభుత్వాలు రావడం వల్ల దేవేగౌడ ప్రధాని అయ్యాడు.
ఈ ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ప్లూరల్ పాలిటిక్స్ వచ్చాయి. దానివల్ల అలయన్స్తో కూడినటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి, ఒక్క పార్టీ గుత్తాధిపత్యంతో కాకుండా. దానివల్ల చిన్న రాష్ట్రాలు ఏర్పడడం అనేది మొదలైంది. దాంతో ఒక ఆశ బుట్టి జయశంకర్ గారు వీళ్ళంతా మళ్ళా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదలు పెడితే ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ అంటే మార్క్సిస్ట్, లెనినిస్ట్, మావోయిస్ట్ వర్గాలు, వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే నక్సలైట్లను ముద్రేసి చంపినారు. సభ పెట్టుకునే పరిస్థితి ఉండేది కాదు, తెలంగాణ సభ పెట్టుకునే పరిస్థితి ఉండేది కాదు. నెత్తురుగారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ నేలలో అని జయరాజ్ పాట రాసింది. నెత్తురుగానే రోజు లేదు. ఇంటింటా ఒక వీరుడు ఒరిగిన కథలున్నవి, ఇంటింటా ఒక వీరుడు ఒరిగిన కథలున్నవి, ఎవడేలిన తెలంగాణ ఒరిగినదేమున్నది, నా తెలంగాణ నా తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా అని గూడంజే రాసిండు. అట్లా ఇంటింటా ఒక వీరుడు ఒరిగిన కథలున్నవి, ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డ చచ్చిపోయినటువంటి పరిస్థితి. అటువంటి దుఃఖం కాళోజీ లాంటి పెద్ద మనిషి వచ్చి కరీంనగర్లో తెలంగాణ సభ పెడితే దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం ఆ సభ జరపకుండా అడ్డుకొని కాళోజీని మెడచింపులు బట్టి జీపులోకి నెట్టేసి పోలీసులు స్వైర విహారం చేసి తెలంగాణలో అసలు మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఒకసారి మా సిద్దిపేట దగ్గర ఒక ఊరిలో అంజనేయుని భజన చేస్తున్నారు. కొట్టగట్టుపై వెలసిన అంజన్న అని వాళ్ళు పాట పాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చారు. పులంజన్న మీద పాటలు పాడుతున్నారా? పాడుతుంది దేవుడు అంజన్న మీద, కానీ పులంజన్న పాట పాడుతున్నారని చెప్పి వచ్చినారు. కరెంటు పెట్టడానికి రైతులు పోతుంటే నక్సలైట్లు అనుకొని కాల్చి చంపారు. ఒకసారి ఒక బ్యాండ్ వాయించే వాళ్ళు రాత్రిపూట ఓ పెళ్లికి వాయించే వాళ్ళు వస్తున్నారు. ఆ అర్ధరాత్రి వస్తుంటే పోలీసులు వాళ్ళ నక్సలైట్లు అనుకొని కాల్చి చంపేశారు, ఎన్కౌంటర్ చేశారు సిద్దిపేట దగ్గర దుబ్బాకలో. ఇది తెలంగాణ, ఇది తెలంగాణ సన్నివేశం. ఈ దుఃఖ పరిస్థితి. మీటింగ్లు పెట్టుకునే అవకాశం లేదు, మాట్లాడుకునే అవకాశం లేదు. నయీం లాంటి దుర్మార్గులను పెట్టి పౌర హక్కుల సంఘాల వాళ్ళని నరికి చంపించి పాట పాడింది, అద్భుతమైన పాటలు పాడింది బెల్లి లలిత. రాజ్యహింస పెరుగుతుందన్నో, పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి బారుతుందన్నా అని పాట పాడేది ఆమె. ఎప్పుడు ఇంటి ముందు బోరింగు సప్పుడేమో టింగు టింగు. తెలంగాణ నీటి కష్టాలు పాడింది బెల్లి లలిత. ఇంటి ముందు బోరింగు సప్పుడేమో టింగు టింగు, సుక్క నీళ్ళు రాకపాయే తుమ్మెదాలో అని ఆమె పాట పాడింది. ఆ తల్లిని బెల్లి లలితను దుర్మార్గపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ పాట పాడుతున్నది, తెలంగాణ నిప్పు రాజేస్తున్నదని చెప్పి ముక్కలు ముక్కలుగా నరికి పాలిథిన్ బ్యాగులలో ఆమె శరీర భాగాలను పెట్టి బావులలో పారేసి, వ్యవసాయ బావులలో పడేసి, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ గురించి కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. 610 జీవో అంటే 720 తన్నేటువంటి పరిస్థితి వచ్చింది. లాకప్పుల్లో పడేసేటువంటి పరిస్థితి. మాలాంటి వాళ్ళు పాటలు పాడుతుంటే పోలీసులు వెంటబడేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ దశలో తెలంగాణ అట్టుడుకుతున్నది. తెలంగాణ భావం మదిలో ఉంది, కానీ ఒక రాజకీయమైన ఎక్స్ప్రెషన్ లేదు. దెర్ ఈజ్ నో పొలిటికల్ ఎక్స్ప్రెషన్. ఒక రాజకీయ ప్రకటన ఉండాలి కదా, ఒక రాజకీయ రూపం ఉండాలి కదా. ఆ రాజకీయ రూపం రావాలి. ప్రధాన స్రవంతి నుంచి ఒక నాయకుడు వస్తే బాగుండు, ఎవరైనా ఒక నాయకుడు వస్తే బాగుండు, నిలబడితే బాగుండు అని ఆర్తితో ఎదురు చూస్తున్నది తెలంగాణ. ఆ దశలో చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచిండు. కరెంటు బిల్లులు పెంచితే తెలంగాణకు కరెంటు ప్రాణం. కరెంటు మీద ఆధారపడిన వ్యవసాయం. దొంగోళ్ళొచ్చే కరెంటుకు కావలెట్లగాదు, నేనెవసామెట్ల చేద్దు, కాలిపోయిన మోటారెత్తుక పట్నామెట్ల పోదు, నే పైన మెట్ల చేతు. ఇవే పాటలు. ఇవన్నీ కరెంటు చుట్టూ పాటలు పాడుకునే వాళ్ళం. ఎన్టీపీసీ నీ దగ్గర ఉన్న నీకు వచ్చిన కరెంట్ ఏంది అని సదాశివుడు రాశాడు. తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలుక
ఎడారి రైతన్నా నీ బతుకు అమాసా ఎంటి పీసి జుత్తంది తమాషా నీ చుట్టూ సిరులు ఉన్నా నీకేది దక్కదన్నా అవకాశమెంత ఉన్నా అభివృద్ధి నిండు సున్నా నోటికి మూతికి చేతికి నడుమ చేతికి మూతికి నడుమ గీత గీసిరన్నా కోత పడితివన్నా అరిగోసబడితివన్నా తలపున పారుతుంది గోదారి మనసేను మనసెలుక ఎడారి రైతన్నా నీ బతుకు అమాసా ఆంధ్రబాబు చేస్తుండు తమాషా. సదాశివుడు అని గోదావరికి ఆయన రాసిండు ఈ పాట. ఈ పాటలు పాడుకున్నాం కరెంటు కోసం. ఆ కరెంట్ లేదు, కరెంట్ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ కరెంటు బిల్లులు పెంచింది చంద్రబాబు నాయుడు. ఆ కరెంటే ప్రాణం రా అంటే బిల్లులు పెంచితే బిల్లులు తగ్గించమన్నందుకు బషీర్బాగులో నెత్తుటి మడుగులు సృష్టించిండు. ఆ దశలో ఒక ఉత్తరం వచ్చింది. ఒక నాయకుడు ఆ రక్తంలో కలం ముంచి ఉత్తరం రాసిండు. ఆ బషీర్బాగు నెత్తుటి మడుగులో కలం ముంచి తెలంగాణకు కరెంటు బిల్లులు పెంచడం అంటే ఉరిబిగించడమే. చంద్రబాబు నువ్వు తెలంగాణ ద్రోహివి, నువ్వు ఈ రాజ్యం పరిపాలించడానికి అనర్హుడివి, ఇది తెలంగాణకు జరుగుతున్న అన్యాయమని ఒక గొంతు వినిపిస్తే, ఒక ఉత్తరం వస్తే తెలంగాణకు ప్రాణం లేచి వచ్చింది. ఆ ఉత్తరం రాసిన వాడు, ఆ సంతకం పెట్టినవాడు కేసీఆర్. ఆయన దగ్గర పోయిండు అందరూ, ఆ ఉత్తరంతో ఆశతో పోయిండ్రు. పోతే ఆ రోజు ఆయన చెప్పిండు, నేనెప్పుడో అనుకున్నా ఏదో ఒకనాడు ఈ ఉద్యమానికి నిప్పు రాజేయవలసిన బాధ్యత, ఆ జెండానెత్తవలసినటువంటి బాధ్యత నాకే ఉంటది అని నేను అనుకున్నా. నేను ఆ కర్తవ్య దీక్షకు సిద్ధపడుతున్నా అని చెప్పి కేసీఆర్ చెప్తే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా కనబడ్డాడు కేసీఆర్. అప్పుడు చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు, చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు, అది తెలంగాణ తలరాతను మార్చిన నవ వసంత ఋతువు. టిఆర్ఎస్ అంటే ఏమిటి? చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు, అది తెలంగాణ తలరాతను మార్చిన నవ వసంత ఋతువు. వివక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన, అస్తిత్వం కై ఆరాట పడిన ఆత్మగౌరవ భావన, పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన. టిఆర్ఎస్ జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ నినదించే రుద్రవీణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ నినదించే రుద్రవీణ. 69లో భూమి గర్భంలోకి ఇంకిపోయింది జై తెలంగాణ నినాదం. దాన్ని భూమిలో బొందబెట్టిండ్రు. తిరిగి జై తెలంగాణ అనే నినాదం వినిపించకూడదు అనుకున్నారు, దానికి ఒక శక్తి రావద్దు అనుకున్నారు. కానీ అది ఎట్లొచ్చింది తెలిసినా, మన ఏప్రిల్ 27 2001 నాడు జై తెలంగాణ నినాదం ఒక అణుబాంబులాగా విస్ఫోటనం చెందింది కేసీఆర్ గొంతులో. మళ్ళీ అమరవీరుల శ్వాసలు బాంబులాగా పేలినాయి ఆ రోజు. అప్పటిదాకా ఏంది? పదవుల కోసం తెలంగాణ దుకాణం పెట్టుడు, పదవి రాగానే బంద్ చేసుడు. 69 ఉద్యమం ప్రాణత్యాగాలతో ముగిసిపోయింది. మా అందశ్రీ ఒక పాట రాసిండు, అందమైన మన తెలంగాణకు 69 గ్రహణం, 369 విద్యార్థుల బలిదానం. ఆయన గ్రహణం అన్నాడు కానీ నిజానికి అది సూర్యోదయం. అది ఒక కొత్త సూర్యోదయం తెలంగాణ చరిత్రలో. 69 పోరాటం. ఆ ప్రాణాలు అర్పించారు బిడ్డలు ఆ రోజు. 369 మంది లెక్క తెలిసింది. 369 మంది
కాసు బ్రహ్మానందరెడ్డి అనేవాడట, ఐ వాంట్ డెడ్ బాడీస్. పోలీసులతో ఆయన ఏం చెప్పేవాడంటే, ఐ వాంట్ డెడ్ బాడీస్, చంపండి తెలంగాణ వాళ్ళని, వేటాడండి. ఇక్కడి పోలీసులు అయితే చంపరని మలబార్ రెజిమెంట్ పోలీసుల్ని పిలిపించాడు. వాళ్ళు చాలా చాలా వాళ్ళు ఏంటంటే బాగా కఠినాత్ములు అని పేరు అన్నమాట. వాళ్ళు నొటోరియస్ అన్నమాట, క్రూరత్వం ఉన్నటువంటి రెజిమెంట్ అది. దాన్ని పిలిపించాడు. చిప్ప పోలీసులు అనేవాళ్ళు అప్పుడు తెలంగాణ వాళ్ళు. వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు కాల్పులు చేసి చంపితే ఎంతో మంది బిడ్డలు చచ్చిపోయింది. తెలంగాణలోని ప్రతి ఊర్లో కాల్పులు జరిగినాయి, ప్రతి పట్టణంలో. హైదరాబాద్ రాజ్భవన్ నుంచి చార్మినార్ దాకా ర్యాలీ చేస్తుంటే తుపాకీ కాల్పులు జరిగితే బిడ్డలు చచ్చిపోతుంటే కూడా ఆ నెత్తుటి మడుగులో నడుచుకుంటూ పోయినరు తప్ప ర్యాలీని ఆపలేదు 69లో తెలంగాణ బిడ్డలు. అటువంటి వీరోచిత పోరాటం 69 పోరాటం, అది సాధారణమైనటువంటి పోరాటం కాదు. అటువంటి పోరాటంలో నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణిచ్చిన మరులకు జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్ల రేవుల్ల మట్టి పుత్తిల్లల్ల, మట్టి పుత్తిల్లల్ల తొవ్వ పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు. తొవ్వ పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్. అట్లా వాళ్ళు 369 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ దుఃఖానికి, వాళ్ళ త్యాగానికి, మన గడ్డగట్టిన దుఃఖానికి గుర్తు కదా స్తూపం. అసెంబ్లీ ముందుట ఉన్నటువంటి ఆ స్తూపం. ఆ స్తూపం మళ్ళీ ఒక పోరాట కేంద్రం అయింది ఎప్పుడు? మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత. కేసీఆర్ గారు ఏ పని మొదలు పెట్టినా మొదట అమరవీరులకు దండ వేసి మొదలు పెట్టే ఫార్మేషన్ డే, 2 జూన్ ఫార్మేషన్ డే జరిగితే మొట్టమొదట అక్కడ తుపాకులతో వందనం అర్పించిన తర్వాతనే తెలంగాణ ఫార్మేషన్ డే మొదలు కావాలనే చట్టం తీసుకొచ్చారు కేసీఆర్ గారు. అక్కడ దాకా చరిత్ర సాగింది. అటువంటి ఆ 69లో ఆ బిడ్డలు అమరులు బలిదానం అయిపోయిన తర్వాత పోయి పదవుల కోసం అమ్ముడు పోతే ఎవరు మాట్లాడలేని స్థితి ఏర్పడిపోయింది. నమ్మకం కోల్పోయింది తెలంగాణ, విశ్వాసం కోల్పోయింది. ఎవడు తెలంగాణ అన్న నమ్మని పరిస్థితి. పదవి రానోడు ఆ దుకాణం పెట్టాలి. పెద్దమ్మలో ఉంటారు చూడండి, ఇట్లా పసిబిడ్డను సంపుతా సంపుతా అంటారు. పైసలు ఇస్తావా సంపేయన్నా. సరిగా అట్లనే తెలంగాణను ఒక చాటలు వేసుకొని వచ్చి చూపించి దాని పేరు మీద పదవులను పొందాలని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. అంత దుర్మార్గం చేసిండ్రు కాంగ్రెస్ నాయకులు. అన్యాయం. పాపం వాళ్ళేమో పొట్టకూటి కోసం అనుకోండి, వీళ్ళనేమో దుర్మార్గం. అటువంటి ఒక దుర్మార్గం కొనసాగుతుంటే నాయకులు అంటే నమ్మకం పోయింది తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ అంటే నమ్మని పరిస్థితి. అందుకనే కేసీఆర్ తన పోరాట ప్రస్థానాన్ని తన పదవులకు రాజీనామా చేయడంతో మొదలుపెట్టిండు. పదవి రాకుంటే తెలంగాణ పోరాటం పెట్టడం కాదు, పదవిని విడిచిపెట్టి తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించడం అనే కొత్త ప్రస్థానం మొదలైంది కేసీఆర్తో. ఇంకొకటి కూడా, అంతకుముందు తెలంగాణ అని వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ నుంచి పుట్టి వచ్చిన వాళ్ళే. కానీ ఈయన తెలుగుదేశం నుంచి వచ్చింది, కొంత భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చింది. ఈయన వచ్చి ఆ పదవిని వదిలిపెట్టి, ఆ రోజు చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు చెప్పినట్టు ఆయన కత్తికి ఎదురు లేదు, ఢిల్లీ దాకా ఆయన పరపతి నడుస్తున్నది. అప్పుడు ఆయనకు ఎదురు తిరగడం అంటే మామూలు విషయం కాదు. ఆయనది ఎదురు లేని పరిస్థితి ఉందన్నమాట. ఇవాళలాగానే ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లయితే ఆయన ఏమంటున్నాడు, విజన్ 2047 అట. వామ్మో, మామూలు కాదు. అంటే రేవంత్ రెడ్డి తనను తాను 2047 దాకా ముఖ్యమంత్రిగా ఊహించుకుంటున్నాడు. సార్ 2 ఏళ్లకి చచ్చిపోతున్నారు తెలంగాణ ప్రజలు, 2047 దాకా ఆయన ఊహించుకుంటున్నాడు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాడు నిన్న. అది గ్లోబల్ సమ్మిట్ అన్నాడు కానీ అందరూ దాన్ని లోకల్ సమ్మిట్ అంటున్నారు నిన్నటి నుంచి. దాంట్లో ఎక్కడ గ్లోబల్ ప్రతినిధులు కనబడలే, అంత లోకల్ సమ్మిట్. అది నాగార్జున, ఆ అపోలో హాస్పిటల్కి సంబంధించిన ఆమె, ఏదో కొంతమంది అట్లా ఉన్నారు తప్ప అక్కడేమో పెద్ద గ్లోబల్ సమ్మిట్ కాలే. కేటీఆర్ అదేంది మన హబ్ అది ప్రారంభించాం కదా,
టీ హబ్ ప్రారంభోత్సవానికి రతన్ టాటా వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు స్టీవ్ జాబ్స్ కూడా వచ్చాడు, యాపిల్ కంపెనీ CEO. ఇక్కడ ఎవరు వచ్చింది నిన్న? దాన్ని గ్లోబల్ సమ్మిట్ అన్నారు. దాంతో పెట్టుబడుల వరద అన్నారు. ఇవాళ ఏమంటారు? అది పెట్టుబడుల కోసం పెట్టలే, మా విజన్ కోసం చూపించడం కోసం అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. కనుక అప్పుడు నమ్మకం పోయిందనమాట. నమ్మకం పోతే నమ్మకాన్ని పునరుద్ధరించడం కోసం పదవులను వదిలిపెడుతూ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. నమ్మకాన్ని పునరుద్ధరించాడు కేసీఆర్. తెలంగాణ ప్రజల్లో తెలంగాణ నాయకత్వం పట్ల ఒక నమ్మకాన్ని పునరుద్ధరించాడు కేసీఆర్. అది మామూలు విషయం కాదు. అది ఆయన నిలబడ్డాడు, గట్టిగా నిలబడ్డాడు. కనుక నమ్మింది కేసీఆర్. గట్టిగా నిలబడి అనేక ఆటుపోట్లను తట్టుకొని నిలబడ్డాడు. ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు. ప్రణబ్ ముఖర్జీ రాశాడు తన పుస్తకంలో, నా దగ్గర నేను ఎంతో మందిని చూశాను నాయకులను. కోయిలేషన్ టైమ్స్ అని ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ఏం రాసిండంటే, నేను ఎంతో మంది నాయకులను చూశాను, రాగానే నాకే మంత్రి పదవి ఇస్తారు, నా పోర్ట్ఫోలియో ఏమిటని చూసిన వాళ్ళనే ఉన్నారు. నేను అటువంటి వాళ్ళనే చూసిన. కానీ ఫస్ట్ టైం నేను నా జీవితంలో ఒక వ్యక్తిని చూశాను. అతను నేను అడిగాను, మీకేం పోర్ట్ఫోలియో కావాలని అడిగాను. యూపీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ని అడిగారు, మీకు ఏ పోర్ట్ఫోలియో కావాలి? నాకు పోర్ట్ఫోలియోతో నిమిత్తం లేదు, నేను అందుకోసం రాలేదు. ఏ మంత్రి పదవి నేను, నాకు ఫలానా శాఖ అని నేను అడగడం లేదు. అప్పుడు ఆయనకు షిప్పింగ్ ఇద్దాం అనుకున్నారు కేసీఆర్ గారికి. కానీ అక్కడ కరుణానిధి వాళ్ళు షిప్పింగ్ మాకే కావాలని పట్టుబట్టినారు. అందుకుగాను కేసీఆర్ గారిని అడగడానికి వచ్చారు, షిప్పింగ్ ఇస్తాం మీరు ఏమనుకోరు కదా అని. మీరు షిప్పింగ్ ఇచ్చుకోండి, గ్రిప్పింగ్ ఇచ్చుకోండి, ఏమని ఇచ్చుకోండి, నాకు సంబంధం లేదు. పోర్ట్ఫోలియోతో నిమిత్తం లేదు, నాకు కావాల్సింది తెలంగాణ అన్నాడు. కనుక నేను మహేష్ గౌడ్ గారికి చెప్పే సలహా ఏంటంటే, వారు అన్నారు కదా మహేష్ గౌడ్ గారు కేసీఆర్ గారి ప్రయత్నంతో తెలంగాణ రాలేదని. దయచేసి మీరు ఒకసారి ప్రణబ్ ముఖర్జీ, మీ పార్టీ పెద్ద అయినటువంటి, మీ పార్టీ వాళ్ళంతా గొప్పగా గౌరవించేటువంటి మాజీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు రాసిన కోయిలేషన్ టైమ్స్ పుస్తకం చదువుకుంటే మీకు కేసీఆర్ గారి గొప్పతనం అర్థమవుతుందని నేను మహేష్ గౌడ్ గారికి సూచించదలుచుకున్నాను. అప్పుడు మీకు చరిత్ర సరిగ్గా అర్థమవుతుంది. ఎవరి దయతో రాలేదు, ఓ పోరాటంతో వచ్చింది, ఓ ఘర్షణతో వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ అవగాహనను మీరు సర్దిద్దుకున్నట్టుగా అవుతుంది. అట్లా ఆయన నిలబడి ఆ తర్వాత కూడా కన్సెన్సస్ అన్నారు, అంగీకారం. చూడండి, మనకు తెలంగాణ ఇవ్వాలంటే మన పరీక్ష చూడండి, మనకు దేశంలో ఉన్న అన్ని పార్టీలు అంగీకరించాలని షరతు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఏదో సులువుగా ఇచ్చేసినట్టు మాట్లాడుతున్నారు. ఈ చరిత్ర అంతా కొత్త తరానికి మనం చెప్పాలి. కేసీఆర్ గారు ఎప్పటికంటారు చూడండి, నేను ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు అంటాడు. ఆయన తిరిగాడు, ఓ సీడీ పట్టుకొని, తెలంగాణకి ఏం అన్యాయం జరిగిందో ఒక సీడీ తయారు చేసుకొని, ఆ సీడీ తీసుకొని పోయి ప్రతి పార్టీ వాళ్ళకి దాన్ని చూయించి, బీజేపీ వాళ్ళు వినలే, బీజేపీ వాళ్ళు అంగీకార లెటర్ ఇవ్వలే. ఏం చేసింది తెలిసిన? బీజేపీ ప్రాణం ఎక్కడ ఉంటుంది? నాగపూర్ RSS కేంద్రంలో ఉంటుంది. అక్కడ పోయిండు. అక్కడ పోయి సుదర్శన్ జీతో కూర్చున్నారు. జయశంకర్ గారు, నరేంద్ర గారు, వినోద్ గారు, కేసీఆర్ గారు అక్కడ కూర్చొని వాళ్ళకి అదేమిటో చెప్పినారు. బీఎస్పీ దగ్గర పోయి ఆమె దగ్గర తీసుకొచ్చారు, మాయావతి దగ్గర తీసుకొచ్చినారు. చివరికి అకాలీ దళ్ వాళ్ళు లెటర్ ఇవ్వాలంటే సచ్చా డేరా సౌదా బాబా ఉంటాడు చూడండి, ఆయనతో ఫోన్ చేయించిన. ఆయనతో ఫోన్ చేయించి ఆ లెటర్ కూడా పట్టుకొచ్చి ఇన్ని లెటర్లు తీసుకొచ్చి ఇస్తే పండబెట్టింది కాంగ్రెస్. ఇక్కడ ప్రతి పార్టీని పొత్తు పేరిట ముగ్గులోకి లాగి తెలంగాణ తీర్మానాలు చేయించాడు. తెలుగుదేశం పార్టీ, అది తెలుగు ఆత్మగౌరవం అని పుట్టింది. తెలుగు అంటారు తప్ప వాళ్ళు తెలంగాణ అంటే వాళ్ళకి ఏటో అవుతుంది, కడుపులో తిప్పుతుంది, వాళ్ళు తెలంగాణ అనరు. ఆయన చివరికి అసెంబ్లీలో తెలంగాణ అనొద్దని నిషేధించాడు. ఇదే వినయ్ భాస్కర్ గారి సోదరులు ప్రణయ్ భాస్కర్ గారు లేచి తెలంగాణ అని మాట్లాడబోతుంటే తెలంగాణ అనొద్దు అని యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇచ్చినాడు. అటువంటి చంద్రబాబు నాయుడు, ఆ టీడీపీ దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలే తెలంగాణలో ఉండే. అటువంటి పార్టీని కూడా ముగ్గులోకి దించి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి అఖిల పక్షానికి లేఖ ఇచ్చేటట్టు, కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చేటట్టు చేసిన మొనగాడు కేసీఆర్. ఆయన రాజకీయ వ్యూహం లేకుంటే, ఆయన పటిమ లేకుంటే, ఆయన ఆ పద్ధతిని ఎంచుకోకుంటే, ఎన్నికల్లో ఆ రకమైనటువంటి ఫలితాలను రాబట్టకుంటే, ఆ రకంగా ఆయన ఒత్తిడిని ప్రయోగించకుంటే తెలంగాణ సాధ్యమయ్యేదా? ఆ కన్సెన్సస్ ఆయన ముందట పెట్టినాడు. ఇన్ని చేసిన తర్వాత కూడా
సమైక్యవాద పార్టీలు మోసం చేసినాయి. ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికలు కాగానే నై తెలంగాణ. ఈ దుర్మార్గమైన టెక్నిక్ చేస్తుంటే 2009లో మనం ఆశించిన ఫలితాలు రాకుంటే అందరూ ఏమన్నారు, అయిపోయింది కేసీఆర్ పని. ఇప్పుడు అదే అంటున్నారు, కేసీఆర్ పని అయిపోయింది, ఆయన మీద బట్టలు ఎత్తేసింది, ఖతం, కేల్ ఖతం, దుకాణం బంద్, టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని ఆక్రమించుకుంటాం అని ఇదే ఇవాళ లవ్ మాటలు మాట్లాడుతున్న వాళ్ళంతా వచ్చిండ్రు దాదాగిరీలు చేసినందుకు. దాన్ని ఆక్రమించుకుంటామని చెప్పి వచ్చింది. తెలంగాణ ఉద్యమం అయిపోయిందన్నాడు ఒక ఆయన. హైదరాబాద్ వేరే రాష్ట్రం చేయాలంటాడు మనం తెలంగాణ రాష్ట్రం అంటే. ఒక ఆయన సంగారెడ్డిని ఒక రాష్ట్రం చేయాలంటాడు. ఇట్లా వీళ్ళందరూ మాట్లాడుతూ వెక్కిరిస్తూ హేళన చేస్తూ తెలంగాణ ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్నారు. ఈ చిత్రహింసలకి సమాధానంగా ఈ దశలో 14F అనే ఆ నిబంధన, దాని నుంచి హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటిస్తే దానికి నిరసనగా దాన్ని ఆసరా తీసుకొని ఆయన ఇక లాభం లేదు, నేను బతికుండగానే, నేను ఈ పోరాటం చేస్తుండగానే హైదరాబాద్ ఫ్రీ జోన్ అయినాక అర్థమే ఉంది, ప్రజలు ఎలక్షన్లలో ప్రతిస్పందించాల్సినంతగా ప్రతిస్పందించలే, చూద్దాం ఇక తెలంగాణ ప్రజలకు ఎంతటి ఆకాంక్ష ఉందో ప్రపంచానికి తెలియజేసేందుకు నేను ఇంకొక పద్ధతిలో ఉద్యమానికి సమాయత్తం అవుతా అని చెప్పి ఆయన ఆమరణ నిరాహార దీక్ష నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి నినాదం, ఆ నినాదం ఇచ్చినందుకు సాహసం కదా. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో. కొంతమంది ఏంటంటే సచ్చేపోవాలి, తెలంగాణ వచ్చేదాకా ఉండాలి, సచ్చేపోవాలనే మాట్లాడింది. నిజానికి నిరాహార దీక్ష చేస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చేదాకా ఉండాలని కాదు, ప్రజల్లో ఈ ఆకాంక్ష ఇంత బలంగా ఉంది అని ప్రకటించడానికి చేస్తాం. అట్లా గాంధీ ఎన్నోసార్లు ఆయన 3 రోజుల దీక్ష, 4 రోజుల దీక్ష, వారం రోజుల దీక్ష, 2 రోజుల దీక్ష అట్లా ఎన్నోసార్లు చేసిండు గాంధీజీ. కానీ చచ్చిపోయేదాకా చేయాలి అని తప్ప అది కాదు, అసలు అందుకోసమే చేయాలని కాదు. అట్లా చేయాలంటే నాయకులు మిగిలరు, చాలాసార్లు రావు ఫలితాలు. కానీ కేసీఆర్ చచ్చుడో వచ్చుడో అని నినాదం ఇచ్చి, అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదా నా శవయాత్ర అని ప్రకటించి ఆయన దీక్షకు పూనుకుంటే ఆయన దీక్షకు మద్దతుగా ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఏర్పడ్డది. పాపం పిల్లలు శ్రీకాంతాచారి ఒక హారతి కర్పూరం లాగా తెలంగాణ ముందట తనను తాను ఆహుతి చేసుకున్నాడు. అది మనం ఊహించని పరిణామం, జరగకూడదు అనుకున్నాం. తెలంగాణ గడ్డ మీద, ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి ఉడికిందా నీ నెత్తురు వేణుగోపాలరెడ్డి, నల్లగొండ నేల మీద శ్రీకాంతాచారి కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి, తెలంగాణ రాత జూచి శ్రీకాంతాచారి నువ్వు యాతనెంత పడ్డావో శ్రీకాంతాచారి, నల్లగొండ నేల బాధ శ్రీకాంతాచారి నీ నరాలెంత పిండిందో శ్రీకాంతాచారి. ఆహుతి చేసుకున్నాడు, దగ్ధమైపోయారు. అంటే ఒక ప్రజలు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. అటువంటి ఒక సాహసాన్ని, త్యాగాన్ని ఆ బిడ్డలు చూపించారు. నిజానికి అది అవాంఛనీయ పరిణామం, అట్లా జరగొద్దనుకున్నాం. జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, నిజంగా ఆత్మహత్యలతోనే తెలంగాణ వస్తుంది అనుకుంటే మీకంటే పెద్ద తరం వాళ్ళం మేం చచ్చిపోతామయ్యా, మీరెందుకు చచ్చిపోతున్నారు అని. ఆ మహానుభావుడు పాపం, నేను ఒకసారి జయశంకర్ గారు ఆయన క్యాన్సర్ వచ్చింది, సీరియస్ అయి ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. నేను కలవడానికి పోతే ఆయన నేను అడిగాను, సార్ మీ జీవితం మీకు సంతృప్తికరమా అని అడిగాను. అంటే ఆయన ఒక మాట అన్నాడు, నాకు నా వృత్తిగత జీవితం చాలా సంతృప్తిగా ఉంది. అంటే ఒక లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా, ఒక వైస్ ఛాన్సలర్గా నేను నా జీవితాన్ని అద్భుతంగా గడిపాను, న్యాయం చేశాను, ఆ యూనివర్సిటీ అభివృద్ధికి కూడా పాటుపడ్డాను, నిబద్ధతతో పనిచేశాను. నా వృత్తిగత జీవితం నాకు గొప్ప సంతృప్తినిచ్చింది. అట్లానే నా వ్యక్తిగత జీవితం మాత్రం నేను ఎక్కడో విఫలమయ్యాను అనుకున్నాను. పెళ్లి చేసుకోలేదు సారు, ఆయన అట్లా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. కొంచెం నా వ్యక్తిగత జీవితమే నాకు లోటు అనిపిస్తుంది. నా సామాజిక జీవితంలో మాత్రం నేను గొప్ప విజయం సాధించాను, తెలంగాణ ఏర్పడటం ఖాయమని నాకు అర్థమైపోయింది అన్నాడు ఆయన. అదేమిటి సార్ ఎట్లంటారు, తెలంగాణ ఏర్పడడం ఖాయమని ఎట్లా చెప్తున్నారంటే, December 9 ప్రకటన నాకు ఆ విశ్వాసాన్ని ఇచ్చింది. ఇక ఎవ్వడు ఆపలేడు తెలంగాణ ఏర్పాటును అన్నాడు ఆయన. ఆయన తెలంగాణను కళ్ళ చూడలేదనేది మన బాధ, కానీ నిజానికి December 9తో ఆయన తెలంగాణను చూసిన తృప్తి పొందినాడు ఆయన. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు,
పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు చరితగల్ల తెలంగాణ తల్లి కడుపులోనా సాయుధ రైతాంగ పోరు పొద్దు పొడుపులోనా వీరభూమి ఓరుగల్లు పొడలు పులకరించే పసిగుడ్డుగా పొత్తిళ్లలో పిడికిలి బిగించే పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే భద్రకాళి చెరువులోనా భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టల్ల మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. ఆయన ఇంకొక మాట అన్నాడు జయశంకర్, నేను అనేక మంది నాయకులతో మాట్లాడాను, వాళ్ళకి తెలంగాణ అనుభవిస్తున్న కష్టాల గురించి జరుగుతున్న అన్యాయాల గురించి నాకు తెలిసిన విషయం అంతా చెప్పిన, కానీ ఎవడికి బుర్రకెక్కలే, ఎవడు సరిగా వినలే, ఎవడు సరిగా అర్థం చేసుకోలే, అర్థం చేసుకొని ప్రజలకు సరిగా వివరించలే, తగిన పోరాట వ్యూహాన్ని సిద్ధం చేసుకోలే. అట్లా అర్థం చేసుకున్న ఒకే ఒక్కడు కేసీఆర్ అని చెప్పాడు. అర్థం చేసుకున్నాడు, దాన్ని అద్భుతంగా ప్రజలకు ప్రజల భాషలో వివరించాడు, పార్టీ పెట్టాడు, అహింస శాంతి అనే మార్గంలో ఉద్యమాన్ని నడిపించాడు, చివరికి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ దీక్షకు పూనుకున్నాడు. వీళ్ళు చాలా మంది ఏదో మాట్లాడుతుంటారు, ఫ్లూయిడ్లు ఎక్కించుకున్నాడు, ఇంకేదో ఇది చేశాడు. ఆ రోజు ఆయన హెల్త్ బులెటిన్ నిమ్స్ డైరెక్టర్ విడుదల చేశాడు. ఆయన ప్రాణ ప్రమాదం ఉందని చెప్పి విడుదల చేశారు. చాలా ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. కుటుంబ సభ్యులంతా ఆందోళన పడ్డారు. మేమంతా మీటింగ్ పెట్టుకున్నాం తెలంగాణ భవన్లో. ఇక ఆయనను ఆపేయమని చెప్దాం అనుకున్నాం. వద్దుసారికి మీరు ఆపేయండి, మీరు బ్రతికుండడం ముఖ్యమని అందరం వెళ్ళి చెప్పినా కూడా నన్ను అధైర్యపరచకండి అన్నాడు. దయచేసి నన్ను బలహీనపరచకండి అన్నాడు. నేను వినా అన్నాడు ఆయన. ఏదో ఒక పరిష్కారం కనుగొనేదాకా నేను అన్న ముట్టను అని ఆ రోజు సాయంత్రం. ఎందుకంటే అంతకు ముందు రోజు పంజగుట్టలో దుకాణాల మీద రాళ్లు విసిరిన యువకులు పోయి తెలంగాణలో ఏదో జరగబోతుందనే భయం వచ్చింది. ఈ ఆంధ్ర ప్రాంత ఆస్తుల పునాదులు లేచిపోతాయి కానీ అంతకుముందు అఖిల పక్షం జరిగింది. అఖిల పక్షంలో ప్రతి పార్టీ తెలంగాణ వస్తుందో రాదో అనుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది అనుకోలేదు. అందరూ ఇచ్చేయండి మేమంతా మద్దతే అని మాట్లాడి వీటన్నిటి పర్యవసానం సోనియా గాంధీ గారికి ఒక తప్పనిసరి పరిస్థితి ఏర్పడి కన్సెన్సస్ ఉన్నాయి. అన్ని పార్టీలు, దేశంలో ఉన్న పార్టీలు ఒప్పుకున్నాయి, రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఒప్పుకున్నాయి, ప్రజలు రోడ్ల మీద ఉన్నారు, నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు, ప్రాణ ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు మనం ప్రకటించకుంటే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతామని ఒక అనివార్యతలోంచి, ఒక ఒత్తిడిలోంచి డిసెంబర్ 9న చిదంబరం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించాడు. తెలంగాణలో అనేక ఉద్యమాలు వచ్చినాయి. తెలంగాణ రైతాంగ పోరాటం అది ఆశించిన గమ్యం చేరలే. అద్భుతమైన పోరాటం, చరిత్ర ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి పోరాటం. తర్వాత 69 ఉద్యమం అది అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత నక్సలైట్ ఉద్యమం, వాళ్ళు మనకు దుఃఖం. మీ వరంగల్ బిడ్డలే అనేక మంది అన్యాయంగా ప్రాణాలు విడుస్తున్నారు. చర్చలు చేయమంటే కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు. ఆయుధాలు వదులుతామన్నా సరే చంపేస్తున్నారు. దుర్మార్గం, కర్కోటకమైన ప్రభుత్వం పరిపాలిస్తున్నది. ఇవాళ కేసీఆర్ గారు కూడా అప్పీల్ చేశారు, చర్చలు చేయండి అని చెప్పి. కానీ చర్చలు చేయడానికి సిద్ధంగా లేదు. చంపేయడం ఒకటే మార్గం అని చంపేస్తున్నారు ఇవాళ. అట్లా నక్సలైట్ పోరాటం వచ్చింది, అది కూడా దాని ప్రాసెస్లో కొన్ని ఫలితాలను ఇచ్చింది అని అది ఆశించిన గమ్యం చేరలే. తాను ఆశించిన గమ్యం చేరిన పోరాటం మలిదశ తెలంగాణ పోరాటం ఒక్కటే. చరిత్రలో గమ్యం చేరిన పోరాటం, ఆశించిన రాష్ట్ర సాధన. ఇది జరుగుతుందో జరగదో అనుకున్నాం ఆ రోజు. ఎవరు కూడా ప్రభుత్వం వస్తుంది అనుకోలేదు. ఎవరికి ఏదో పదవులు వస్తాయని ఎవరు కలగనలేదు, ఊహించలేదు. తెలంగాణ వస్తే చాలు అనే ఒక బలీయమైన కాంక్ష మనందరినీ నడిపించింది. ఫలితంగా డిసెంబర్ 9 ప్రకటన. ఆ ప్రకటన నుంచి మళ్ళా దుర్మార్గంగా వెనక్కి పోతే మళ్ళా కేసీఆర్ పూనుకున్నాడు, మళ్ళా జేఏసీ పెట్టినాడు.
ఇదే కోదండరామ్ గారు అప్పటి వరకు ఒక మేధావిగా, ఒక పౌర హక్కుల సంఘ నాయకుడిగా, ఒక విద్యావంతుల వేదిక నాయకుడిగానే కోదండరామ్ గారు తెలుసు. కానీ కేసీఆర్ గారు ఆయనను ఎప్పుడైతే జేఏసీ నాయకుడిని చేశాడో ఆయన స్టాచ్యూర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కేసీఆర్ గారు ఎంత గొప్పగా చెప్పారంటే, ఇక్కడ 25 లక్షల మంది బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గారు చాలా సంకుచితుడు అని మాట్లాడతారు అందరూ. ఆయన ఆ రోజు 20 లక్షల మంది బహిరంగ సభలో ఏమన్నాడంటే, తాను ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏం చెప్పాడంటే, ఇదిగో కోదండరామ్ గారు మనకు ఉద్యమ నాయకుడు, ఆయన కాలిస్తాడు, ఆయన పిలిపిస్తాడు, మనందరం ఆ పిలుపును అందుకొని విజయవంతం చేయాలి అని 25 లక్షల మంది బహిరంగ సభలో చెప్పాడు కేసీఆర్. ఆయన విశాలమైన హృదయం ఉన్నవాడు కాదా? విశాలత్వం ఉన్నవాడు కాదా? తాను ఒక నాయకుడిగా ఉండి ఇంకొకరిని నాయకుడిగా ప్రకటించాడు ఆ రోజు 25 లక్షల మంది మధ్యలో. అది కేసీఆర్ చూపించినటువంటి స్పిరిట్. ఆయన అట్లందరినీ కలుపుకొని పోయింది కనుక, ఒక తాటి మీద నడిపించిండు కనుకనే చివరికి June 2 తెలంగాణ కోటి కాంతులతోని ఉదయించింది. కాళోజీ కోరుకున్నట్టు 3.5 మేటి ప్రజల కోరికొక్కటి గొంతొక్కటి తెలంగాణ వెలసి నిలిచి ఫలించాల భారతానాన్ని కాళోజీ అన్నాడు. అట్లా తెలంగాణ ఆవిష్కృతమైంది. అట్లా తెలంగాణ ఆవిష్కరించడానికి ప్రధాన చోదక శక్తిగా ఉన్నాడు కేసీఆర్. ఓ పిల్లాడు అడిగాడు నన్ను, చిన్న పిల్లాడు, సార్ ఏం చేసిండు సార్ కేసీఆర్ అంటే, వాడి క్రికెట్ భాషలో చెప్పిన. ఏం చెప్పినా అంటే, తెలంగాణ అనే క్రికెట్ మ్యాచ్లో 14 సంవత్సరాలు అవుట్ కాకుండా క్రీజ్లో ఉన్నాడు కేసీఆర్. అవుట్ కాలే, క్రీజ్లోనే ఉన్నాడు. అవుట్ అయి వికెట్ పడనీయలే, వికెట్ పడనీయకుండా క్రీజ్లో ఉన్నాడు. కొద్దిగా హార్డ్ బాల్ వస్తే డిఫెన్స్ ఆడిండు. రాజశేఖర రెడ్డి వాళ్ళు వీళ్ళు మాయోపాయాలు చంద్రబాబు డిఫెన్స్ ఆడిండు. లూజ్ బాల్ వచ్చిందనుకోండి, రోషయ్య చెక్క కొట్టి. ఆయన ఆ పిల్లవాడికి చెప్పాను నేను, నిలబడ్డాడు 14 సంవత్సరాల పాటు. ఏ ప్రలోభాలకు లొంగకుండా, ఉత్థాన పతనాలు ఎన్ని వచ్చినా, కిందికి పోయినా పైకి పోయినా నిలబడ్డాడు. ఆ ఫలితంగా ఇవాళ December 9 కనుక November 29 లేకుండా December 9 లేదు, December 9 లేకుండా 2nd June లేదు, 2nd June లేకుండా తెలంగాణ లేదు. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఈ దుర్మార్గుడి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. కేసీఆర్ వచ్చిన 2 ఏళ్లలో ఏం జరిగింది? 2 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? రిమార్కబుల్ డెవలప్మెంట్, ల్యాండ్ మార్క్ లాంటి డెవలప్మెంట్ మీకు కనబడ్డది. తరతరాల సమస్య కరెంటు, తరతరాలుగా మనల్ని పీడించిన సమస్య, రైతులు అర్ధరాత్రి పెట్టబోయి ప్రాణాలు కోల్పోయిన సమస్య, పరిశ్రమలు కునారిల్లిన సమస్య. 2 సంవత్సరాలు తిరిగేసరికి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చాడు. 50 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. ఈయన ఏం చేసిండే ఈ 2 ఏళ్లలో? చెప్పండి, ఒక రిమార్కబుల్ డెవలప్మెంట్ ఏమైనా ఉందా చెప్పండి? ఏమీ లేదు. ఆయన చేసిన గొప్ప డెవలప్మెంట్ ఏమైనా ఉందంటే, ఓ 1000 ఇండ్లు గులగొట్టిండు హైదరాబాద్లో. హైడ్రా పేరిట ఓ 1000 ఇండ్లు గులగొట్టిండు తప్ప కట్టింది ఒక్కటి లేదు. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. మా గుండెలున్న దుఃఖమంత పిడికిట్లకు తెచ్చుకొని అనా, మా గుండెలున్న దుఃఖమంత పిడికిళ్లకు తెచ్చుకొని, గులాబీ జెండాలనెత్తి గుంపులుగా దండెత్తి, నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగజిమ్ముకుంటా, నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగజిమ్ముకుంటా, నీ బుల్డోజర్ పాలనను మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ బుల్డోజర్ పాలనను, నీ బుల్డోజర్ పాలనను తొక్కి పాతరేస్తా. ఖబర్దారు ఖబర్దార్ కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ, ఇది ఓరుగల్లు గడ్డ. శని ఆదివారాల్లో శనిలాగా దాపురించి కుటిలుడు కుత్సితుడు రేవంత్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నా, పేదల ఇండ్లు కూలగొట్టడానికి ఆయన కుట్ర చూడండి, పన్నాగం చూడండి. శని ఆదివారాల్లో శనిలాగా దాపురించి కోర్టు లేని రోజులల్ల కొంపలు ఊల్చేసుడాయే, అర్ధరాత్రి వేళవాడు ఆపదోలె వచ్చుడాయే,
నిద్రలున్న ఇండ్ల మీద బుల్డోజరు దింపుడాయే, బడుగు జీవి గూడు మీద పిడుగులు గురిపించుడాయే, ఉలికిపడి లేచెలోపే ఉన్న ఇల్లు కూల్చుడాయే. కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కాంగిరేసు కగ్గిదలుగా కట్టి నిల్లు కూల్చవట్టే. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది ఓరుగల్లు గడ్డ. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది ఓరుగల్లు గడ్డ. పొయ్యి మీద వాళ్ళకొక నోటీస్ ఇస్తున్నది లేదు. అయ్యో జర సామాన్లు సర్దుకుంటామంటే కూడా ఆగడి దుర్మార్గుడు. ఎందుకంటే జల్లి జల్లి పేదల ఇళ్ళు గులగొట్టాలి, కులగొట్టినాక వచ్చిన జాగాలో యాక్షన్ పెట్టాలి, రియల్ ఎస్టేట్ దందా చేయాలి. మనం ఎన్నుకున్నది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ను, ఆయన చేస్తున్నది రియల్ ఎస్టేట్ దందా. ఇంకేం జరుగుతలేదు ఈ రాష్ట్రంలో. పొయ్యి మీది బువ్వకుండా తీసేదాకా ఆగలేదు, పోరగాండ్ల పుస్తకాలు తెచ్చుకోనియ్యలేదు, దేవునర్ర గూటిలోని దీపం మలిపేసినాడు, అయ్యవ్వల ఫోటో కూడా దుమ్ములో నగలిపినాడు, బట్టల సందుగను కూడా మట్టిల గలిపేసినాడు, గోడు గోడు నేర్చిన గని గోడలు పొడి చేసినాడు. కాంగిరేసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే, కాంగిరేసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే, వేటగాని వలల చిక్కి వల 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 ఏడ్సుడాయే. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. అక్రమ నిర్మాణాలు కూల్చుడే నీ రూలైతే, నిజంగా అక్రమ నిర్మాణాలు కూల్చడం కోసమే నువ్వు ఉన్నట్టే, బడాబాబులు ఇండ్లెందుకు భద్రంగా ఉన్నాయి, ముఖ్యమంత్రి అన్న ఇల్లు చెరువు శిఖంలుండొచ్చా, ముఖ్యమంత్రి అన్న ఇల్లు చెరువు శిఖంలుండొచ్చా, మీ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌజులు చెరువులోనే కట్టొచ్చా, నిరుపేద జనానికే నిలువ నీడ ఉండొద్దా, మీ రాక్షస రాజ్యంలో గరీబోడు బతుకొద్దా. ఇందిరమ్మ రాజ్యమని ఇంత పొడుగు చెప్పినోళ్ళు, ఇందిరమ్మ రాజ్యమని ఇంత పొడుగు చెప్పినోళ్ళు, కూల్చిన ఇల్లే తప్ప కట్టిన ఇల్లు ఒకటి లేదు. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది ఓరుగల్లు గడ్డ. మొన్నటిదాకా అక్కడ ఎన్నికల బాడి అదే వస్తున్నది, ఇది ఓరుగల్లు గడ్డ. ఇది ఇవాళ ఆయన సాగిస్తున్నటువంటి విధ్వంసకాండ. వికాసం లేదు, విధ్వంసమే, కట్టుడు లేదు, కూల్చుడే. అది ఇవాళ ఆయన సాగిస్తున్నటువంటిది. ఇవాళ ఆయనకు బాధ, ఆయనకు ఇబ్బంది పట్టుకున్నది. కేసీఆర్ను ఎంత చేసినా ఆయన వ్యక్తిత్వం ఉన్నతం. ఈయన 10 కుర్చీలు వేసుకొని దాని మీద నిలబడ్డా కేసీఆర్ అంత ఎత్తు కనబడతలేడు. ఏం చేయాలి మరి? ఎట్లా నా పేరు ప్రపంచమంతా తెలవాలి అని ఏం చేస్తుండే తెలిసిన? పెన్షన్ పెంచేటందుకు పైసలు లేవట, రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్ ఇచ్చేటందుకు కూడా పైసలు లేవట. కానీ రాగానే ఈయన పెట్టింది ఏంది? అందాల పోటీలు. ఈ సుందరాముడు పెట్టి అందాల పోటీలు. ఈ అందాల పోటీలు పెడితే వచ్చింది ఏంది తెలంగాణకు? తెలంగాణ టూరిజం పెరిగిపోతుంది. ఇక ఓరుగల్లు 1000 స్తంభాల కూడా చూసేటందుకు ఫారిన్ నుంచి ఒకటే వస్తారు అన్నారు. వస్తురా అందాల పోటీల తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళ విశ్వసుందరి మన కాళ్ళు కడిగిపిచ్చే కదా తెలంగాణ వాళ్ళతోని. ఏం ఒరిగింది అందాల పోటీలతోని? ఏమి లేదు. అందాల సుందరి మండలు రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి పోయింది. అంతకుమించి ఒరిగిందేమీ లేదు. ఎందుకైనా అందాల పోటీలు పెట్టిండు? తన అందమైన ముఖం ప్రపంచం అంతా చూస్తుందేమో అని అందాల పోటీలు పెట్టి ఎవడు చూడలే. మరి ఎట్లా? ఇప్పుడు ఇంకో ఎత్తుగడ వేసిండు. ఈయన ముఖం ఎవడు చూస్తలేడు, తెలంగాణలో చూస్తలేడు. తెలంగాణలో ఇప్పటికైనా ఎవడు ముఖ్యమంత్రిని చూసినట్టు చూస్తలేరు. ఆయనకు అదో బాధ పట్టుకున్నది. ఎట్లా రాని ఇప్పుడు ఆయన పేరేది మెస్సీ అట. మెస్సీ మెస్సీ అని ఫుట్బాల్ ఆడతాడు. ఆయనకి ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చి పట్టుకొస్తున్నాడు. కోట్ల రూపాయలు, ఎన్ని కోట్లు నాకు తెలియదు కానీ కోట్ల రూపాయలు ఇచ్చి పట్టుకొచ్చి ఆయన పక్కకి ఈయన ఫుట్బాల్ ఆడతాడట. మెస్సీ ఫోటో ప్రపంచం అంతా చూస్తారు, పక్కకి నిలబడితే ఈయన చూస్తారన్నమాట. ఇప్పుడు మన వినయ్ భాస్కర్ అని ఎక్కడికైనా పోతే అందరూ వచ్చి ఇట్లా ఫోటోలు దిగుతారు కదా, అన్నతో పాటు మీడియాలో కనబడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ మానసిక పరిస్థితిలో ఉన్నాడు. మెస్సీ పక్కకి నిలబడితే ప్రపంచం అంతా నన్ను చూస్తుంది అని దీనికోసం కోట్లు ఖర్చు పెడుతున్నాడు.
కేసీఆర్ ఉన్న ముఖ్యమంత్రి నివాసం అదే జాగాలో ప్రగతి భవన్ కడితే తప్పన్నారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో 100 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. అరే ఇంకా 2 ఏళ్ళు దీని ఉండేది లేదు, పీకేది లేదు, కానీ అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నాడు 100 కోట్లు పెట్టి. కేసీఆర్ ఇంట్లో బంగారం టైల్స్ వేసిండ్రు, మొత్తం ఇట్లా బంగారం తాపడమే ఉన్నది. 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నాడు. మొన్న ఆయన రజనీకాంత్ టీవీ 9లో అడిగిండు భట్టి విక్రమార్క గారిని, 150 బెడ్రూమ్లు ఉన్నాయా అన్నాడు. ఆయన జవాబు చెప్తలేడు, నవ్వుతున్నాడు. అంటే ఏదో జనాలను పిచ్చోళ్ళని చేసినాం అన్నట్టే కదా, పిచ్చోళ్ళని చేసేందుకు చెప్పినాం అన్నట్టే కదా. ఇట్లా దుర్మార్గమైన ప్రచారాలు చేసి, అబద్ధాలు ప్రచారాలు చేసి ఏమన్నాడు? ప్రజా దర్బార్, ఆంక్షలు లేవు, గోడలు లేవు, ఇవి లేవు, అల్లి లేవు, చలో తెల్లారి ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచే నేను కూర్చుంటా అక్కడ, దాని ప్రజా ప్రగతి భవన్ గారిగా ప్రజాభవన్, అక్కడ కూర్చుంటా, ప్రతిరోజు జనం రావచ్చు, ముఖ్యమంత్రిని నేరుగా కలవచ్చు, సమస్యలన్నీ పరిష్కారం అన్నాడు. ఒక్కరోజు పోయాడు, ఒకటే రోజు కూర్చున్నాడు, తెల్లారి ఆ ట్యాంకలు ఓతది పొట్టిగా. తర్వాత 2 రోజులు సీతక్క కూర్చున్నది, ఆ తర్వాత చిన్నారెడ్డి కూర్చున్నాడు, ఇప్పుడు 0 అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, అది ఏ రాజు లేని దర్బారై కూర్చున్నది, గుడి దర్బారై కూర్చున్నది. ఇప్పుడు అక్కడ ఎవరు లేడు. దీన్ని ఎవరు మాట్లాడలేరు, ఎవరు అంటలేరు. ఆయనకు అండదండగా నిలిచిన వాళ్ళు. నిజంగా కూడా అందశ్రీ పాటను ఆయన అధికారిక పాట చేసిండు, సంతోషం. కానీ అందశ్రీ పాటలో చివరికి అంటాడు చూడండి, దాన్ని నిజం చేసిన వాడు కేసీఆర్. ఏందది? గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలే, పచ్చని మాగాణాళ్ళు పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణను స్వరాష్ట్రంగా మార్చిన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? కేసీఆర్. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయడం ద్వారా అందశ్రీ పాటను నిజమైన అర్థంలో నిరూపించిన వాడు కేసీఆర్. ఆయన కోరుకున్నాడు అందశ్రీ, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలని. సరే, ఆయన కొంచెం వేరేదో కోపం పెట్టుకొని కేసీఆర్తో దూరం ఉండొచ్చు, కానీ ఆయన ఆకాంక్షను నిజం చేసింది. తెలంగాణలో ఒక స్వర్ణయుగాన్ని సృష్టించింది. ఇవాళ గోదావరి నీళ్ళు వచ్చి మీ మహబూబాబాద్ తండాల నుంచి పారి లంబడోళ్ళ ఇళ్లలో లక్ష్మి ఓలలాడిందంటే అది కేసీఆర్ పరిపాలించిన 10 ఏళ్ల పరిపాలనలోనే జరిగింది. ఇవాళ ఈయన వచ్చినాక ఏది ప్రాజెక్టు? నువ్వు నిజంగా అందశ్రీకి నివాళులు అర్పించడం అంటే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి కృష్ణా నీళ్లతో మహబూబ్ నగర్ జిల్లాను తడిపితే అందశ్రీకి నువ్వు నిజమైన నివాళులు అర్పించినట్టు. మనందరం కూడా అందశ్రీ అద్భుతమైన పాత్ర నిర్వహించాడు తెలంగాణ ఉద్యమంలో. చిన్న చిన్న తారతమ్యాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, ఆయన వాళ్ళ అమరుడైండు. ఒకసారి అందరం జోహార్లు పలుకుదాం. జోహార్ ప్రజాకవి అందశ్రీ, జోహార్ ప్రజాకవి అందశ్రీ. ఆయన ఆశయాన్ని నిజం చేసిన వాడు కేసీఆర్. ఇవాళ నీ గ్లోబల్ సమ్మిట్ తో ఏమొచ్చింది? ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టి కేసీఆర్ తెలంగాణ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిండు. ఆ ఓరుగల్లు బిడ్డ అందశ్రీ, ఆ ఓరుగల్లు కాకతీయ తోరణాన్ని ఆ పాటలో రాసిండు కదా అందశ్రీ. ఏమని రాసిండు? మన కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప అన్నాడు. ఆ కాకతీయ తోరణాన్ని లోగోలో పెట్టింది కేసీఆర్. పెడితే ఇదే దుర్మార్గుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కాకతీయ తోరణం రాజుల గుర్తు తీసేయాలన్నాడు. మళ్ళా వినయ భాస్కర్ అన్న, ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడ ఈ నేల మీద గట్టి గర్జించి అట్లెట్లా తీస్తావురా నాయన, ఆ తోరణం మన తెలంగాణ కీర్తి తోరణం అని దాన్ని తీస్తామని గట్టి అడితే మళ్ళీ ఆయన నోరు మూసుకొని వెనకకు తగ్గాడు. చార్మినార్ను అవమానించిండు, దాన్ని అవమానించిండు. ఇవాళ మొత్తం కలెక్టరేట్లలో అన్నట్టు తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతాడు. ఆయన ఒక రూపం పెట్టిండు, అది ఆయన తెచ్చిన రూపం తెలంగాణ తల్లి రూపం. మనం పెట్టిన తెలంగాణ తల్లి ఎక్కడ పుట్టింది? తెలంగాణ ఉద్యమ గర్భంలో పుట్టింది. మనం సృష్టించినటువంటి తెలంగాణ తల్లి రూపం ఆ తల్లి ఉద్యమ గర్భంలో పుట్టింది, ఒక ప్రజా ఉద్యమంలో పుట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెడుతున్న తెలంగాణ తల్లి ఎక్కడ పుట్టింది? ప్రజా ఉద్యమంలో పుట్టలే, రేవంత్ రెడ్డి పైశాచికత్వంలో పుట్టింది. రేవంత్ రెడ్డికి హ్యూమిలియేట్ చేయాలని ఉంది. కేసీఆర్ ను హ్యూమిలియేట్ చేయడం కోసం ఈ తెలంగాణ తల్లిని తీసుకొచ్చినాడు ఆయన. తెలంగాణ తల్లి బీదగా ఉండనట. ఎందుకు ఉండాలి బీదగంటే? మనకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కలగకూడదా ఆ తల్లి రూపాన్ని చూస్తే? గద్దర్ కూడా అన్నాడు, ఆయన పాట రాస్తూ, ఎండి బంగారం దండిగా ఉన్నా, ఎండి బంగారం దండిగా ఉన్నా,
బోడి మెడతో గొల్లు నేర్సినది అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము ఎట్టొల్లా మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గాట్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఆయన ఏమన్నారు గద్దర్ తెలంగాణ తల్లి బోడి మెడతో ఉండొద్దు అన్నాడు ఎండి బంగారం దండి ఉన్న తల్లి దండిగా పెట్టుకోవాలన్నాడు రేవంత్ రెడ్డి వచ్చి ఏమంటాడు ఏ నగలుంటాయి తెలంగాణ తల్లికి ఉండొద్దు అంటాడు ఆయన ఇంట్లో అందరు నగలు పెట్టుకోవచ్చట ఈయన ₹1,00,000 టీషర్ట్ వేసుకోవచ్చు ఈయన లక్షలాది రూపాయల బూట్లు వేసుకోవచ్చు మెస్సీతోని ఫుట్బాల్ ఆడొచ్చు దానికోసం ఫుట్బాల్ స్టేడియంకు కోట్లు ఖర్చు చేయొచ్చు కానీ తెలంగాణ తల్లికి మాత్రం వడ్డాణం ఉండొద్దట వడ్డాణం గురించి మన బతుకమ్మ పాటలో ఉంటది ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాణమే గౌరమ్మ గజ్జల వడ్డాణం అని చెప్పి శ్రామిక కులాల స్త్రీలు పాటలు పాడుకున్నారు వాళ్ళకి వడ్డాణం అంటే ఇష్టం ఈ అడ్డమైన వచ్చి వడ్డాణం ఉండొద్దు అంటాడు తెలంగాణ తల్లికి వడ్డాణం ఉండొద్దు అంటాడు అని చెప్పి ఇప్పుడు ఆ కలెక్టరేట్లలో ఆ రూపం పెడుతున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి పెడుతున్న తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల భావోద్వేగ చిహ్నం కాదు అది రేవంత్ రెడ్డి వికారానికి వెటకారానికి ఆయన వికృతత్వానికి వెకిలితనానికి గుర్తు తప్ప ఆయన ఉన్మత్తతలోంచి వచ్చినటువంటి విగ్రహం తప్ప అది తెలంగాణ ప్రజల హృదయాల్లోంచి ఉబికి వచ్చినటువంటి విగ్రహం కానే కాదు పైగా ఆమెను అభయాస్తంతో పెట్టిండు ఆమె ఎట్లుందంటే చెయ్యి గుర్తుకే మన ఓటు అనే కాంగ్రెస్ కార్యకర్తలా ఉంది చెయ్యి గుర్తుకోటి ఏమని చెప్తున్నాడు అటువంటి తెలంగాణ ప్రజల సాంస్కృతికంగా హింసిస్తున్నాడు ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా తెలంగాణలో హైదరాబాద్లో రోడ్డు కట ట్రంప్ పేరు పెడతాడట గా కంపు మనకెందుకు ట్రంప్ కంపు మనకెందుకు అయితే ఆంధ్రోళ్ళ విగ్రహాలు పెడతాడట లేకుంటే ఆఫ్రికోళ్ళ పేర్లు పెడతాడట ఇదే కదా ట్రంప్ అనేవాడు ఏం చేస్తున్నాడు ఇవాళ దేశం మీద టారిఫ్లు విధిస్తున్నాడు మన దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాడు మన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తుంటే బేడీలేసి విమానాలలో మనం వెనక్కు పంపిండు అవమానించండి ఇండియాను ఆ ట్రంప్ పేరు ఇప్పుడు ఈయన ఎందుకు పెడుతున్నట్టు ఏం బానిసత్వం నీకు ట్రంప్ బానిసత్వం ట్రంప్ ఇవాళ ప్రెసిడెంట్ 4 ఏళ్ళు పోతే ఈ ట్రంప్ పోయి ఇంకో తుంపు వస్తాడు మళ్ళీ పెడతావా పేరు ఆ తుంపు పేరు పెడతావా అప్పుడు ఏ ట్రంప్ పేరట ఇవాళ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడుతున్నారు మన వాళ్ళు ఏమంటున్నారు అరే రవీంద్ర భారతిలో మనోళ్ళ విగ్రహాలు లేవు కదా అంటున్నారు తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవు కదా అంటున్నారు ఒక్క మాట చెప్పండి మీరు మన ఇంట్లో మనం మన తల్లిదండ్రుల ఫోటో పెట్టుకుంటామా పక్కింటోళ్ళ తల్లిదండ్రుల ఫోటో పెట్టుకుంటామా మన తల్లిదండ్రులే మన తాత ముత్తాతలే పెట్టుకుంటాం కదా హే గొప్పోళ్ళయా అని పక్కింటోళ్ళే పెట్టుకుంటామా పక్కింటోళ్ళే పెట్టుకోం కదా ఇవాళ మనకు బాలసుబ్రహ్మణ్యంతో కోపం లేదు ఆయనతో పంచాయతీ లేదు బాలసుబ్రహ్మణ్యం అంటే ప్రేమనే మంచి బాగుండి పాటలు ఆయన అంటే ఇష్టమే నాకు కూడా బాగా ఇష్టం ఆయన పాట పాడే పద్ధతి అంటే ఇష్టం నేను ఆయన ఫ్యాన్ నాకు బాలసుబ్రహ్మణ్యం ఇష్టం మహమ్మద్ రఫీ ఇష్టం జయసుదాస్ ఇష్టం నాకు వీళ్ళందరూ ఇష్టమే కిషోర్ కుమార్ ఇష్టం బాలసుబ్రహ్మణ్యం అంటే పిసరంత ఎక్కువ ఇష్టం కూడా ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఆయన అదేంది నారాయణ రెడ్డి గారు రాసిన పాట చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా వినీల కచభర విలాస బంధుర తనూలతిక చెంచలించిపోగా ఆడవే మయూరి ఆ పాట అద్భుతంగా అనిపిస్తుంది కదా వింటుంటే ఓ 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అద్భుతంగా పాడిండు దాంట్లో నారాయణ రెడ్డి గారు బ్రహ్మాండమైన సమాసాలు వేస్తారు ప్రమథనాథకర పంకజ భాంకృత ఢమరుధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర చలిత దిక్తటుల చకిత దిక్కరుల సహస్రపణ సంచరిత భూత్కృతుల అని ఆ బ్రహ్మాండంగా ఉంటాయి ఆ సమాసాలు అవన్నీ అద్భుతమైన ఎమోషన్తో పాడిండు బాలసుబ్రహ్మణ్యం పాడుతుంటే ఆయన గొంతులో అభినయం ఉంటుంది అందరు మామూలుగా పాడతారు కానీ సాహిత్యాన్ని అనుభవించి అభినయంతో పాడతారు ఆ బాలసుబ్రహ్మణ్యంతో మన పంచాయతీ లేదు చర్చ ఆయన ప్రతిభ గురించి కాదు ఆయన వ్యక్తిత్వం గురించి కాదు మన పంచాయతీ రేవంత్ రెడ్డితో పంచాయతీ నువ్వు
రవీంద్ర భారతిలో ఇవాళ ఎవరన్నా వస్తే 2 విగ్రహాలు కనబడతాయి అక్కడ. ఒకటి ఘంటసాల విగ్రహం, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం. ఎవరన్నా వచ్చి ఘంటసాల ఈయన ఎక్కడండి? పలానా ఆంధ్ర ప్రాంతంలో నుండి ఇక్కడ పుట్టాడు, ఓకే గొప్ప, నమస్కారం. ఈయన ఎవరండి? బాలసుబ్రహ్మణ్యం, గొప్ప. ఆయన ఎక్కడండి? నెల్లూరు, నమస్కారం. ఆ వచ్చినవాడు, ఓహో ఈయన ఆంధ్ర ప్రాంతం వాడు, ఈయన ప్రాంతం వాడు. మీ తెలంగాణ వాళ్ళు ఎవరు లేరా అండి, ఎందుకు వాళ్ళ విగ్రహాలు లేవు అని అడిగాడు అనుకోండి, ఏం జవాబు చెప్తాం? అరే పెట్టవయ్యా, రవీంద్ర భారతిలో అద్భుతమైన ఈ వరంగల్ జిల్లా నుంచి వచ్చి ఒగ్గు కథలు గొప్పగా చెప్పిన చుక్క సత్తయ్య విగ్రహం పెట్టు. చుక్క సత్తయ్య తన ఒగ్గు కథలతోని తెలంగాణను ఓలలాడించిండు, అద్భుతమైన ఒగ్గు కథకుడు, ఆయన పెట్టు. లేకుంటే నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు తెచ్చిండు, ఆయనకు రవీంద్ర భారతితో అనుబంధం ఉంది, ఆయన పెట్టు. తెలంగాణ కవులే పెట్టు. అవన్నీ పెట్టాడట. కానీ ఇవి పెట్టి ఇదేంది అని అడిగితే మీకు విశాలత్వం లేదు, మీరు కళాకారుల కులం అంట కడతారా, ప్రాంతం అంట కడతారా? అరే మా పంచాయతీ బాలసుబ్రహ్మణ్యంతో కాదు, రేవంత్ రెడ్డితో. అదే మా కళా కేంద్రం, మా నగరంలో, మా రాజధానిలో మొదట మన తమిళనాడులో బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టింది అంటారు. తమిళనాడు వాళ్ళ విగ్రహాలు పెట్టుకోకుండా బాలసుబ్రహ్మణ్యం పెట్టుకురా? వాళ్ళే నిండా పెట్టుకొని ఉదారంగా ఇంకొకరిది కూడా పెట్టుకోవచ్చు గౌరవంగా. మన దగ్గర మనోళ్ళే లేవు కదా, నిండా వాళ్ళే కదా. అయితే జాతీయ నాయకుల పేర్లు, లేకుంటే ఆంధ్ర నాయకుల పేర్లు, ఇప్పుడు కొత్తగా అమెరికా వాళ్ళ పేర్లు, ఇక చూడు కర్మ. అందుకని మనం మాట్లాడుతున్నాం. ఇట్లా అయినా సాంస్కృతిక విషయాల్లో పెడతరం, రైతులను మోసం, మహిళలను మోసం, విద్యార్థులను మోసం, నిరుద్యోగులకు మోసం, ఏలవుతానే గాలి పోగు చేసి ముచ్చట పెట్టుకుంటూ పొద్దు గడుపుతున్నాడు. ఢిల్లీకి మూటలు వంపేటి ఓ మురికి ఓ కాంగిరేసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమురికి ముఖ్యమంత్రి, ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కొరిగిందేందిరా కాంగిరేసు కంత్రి. ఎప్పుడు ఒర్రుడు చదువుడు తప్ప ఒరిగిందేమీ లేదు. ఈ 2 ఏళ్లలో తెలంగాణలో జరిగింది విధ్వంసం తప్ప వికాసం కాదు. డిసెంబర్ 9 ప్రేరణతో తిరిగి తెలంగాణ పోరాట తత్వాన్ని అవగాహన చేసుకుందాం. మనల్ని ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో, మన తప్పుల్ని కూడా మనం సమీక్షించుకుందాం. తిరిగి మనం కొత్త శక్తితోని పునరుత్థానమయ్యి తెలంగాణను మనం స్వర్ణయుగంలో తీసుకుపోదాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బుక్కీలు అందరూ ఉండండి. ఇప్పుడు మన డాక్టర్ల